మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుదాం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో వేయబడుదురు. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటయు ఉండెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాపాడావు. నీ పాదాలు పట్టుకునే భాగ్యం మరలా మాకు ఇచ్చావు. తండ్రి, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు నాయన. నిలబట్టక అర్హత లేని వాడిని నీ ఆత్మ సహాయం కోరుకుంటున్న దీనుణ్ణి తండ్రి కరుణించి కనికరించి మా అందరితో మీరు మాట్లాడండి. ఆటంకపరిచి అభ్యంతరాలు పెట్టి అనాలోచనలు పెడుతున్న ప్రతి విధమైన దెయ్యపు శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. కృపగల నీ హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవుడి స్తోత్రం చెప్దాం అందరూ. హల్లెలూయా. ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాగే సభలు జరుగుతూ ఉన్నాయట. సభలు జరుగుతున్నప్పుడు ఒక ఆయన దేవుణ్ణి నమ్మలేదు. తన భార్య రక్షణ పొందింది, చాలా భక్తిగా ఉంటుంది కనుక 3 రోజులు కూటాలు జరుగుతున్నాయి. 3 రోజులు వచ్చి దేవుని వాక్యం వినమని తన భర్తకి చెప్తుంటే అసలు లెక్క చేయట్లేదు. మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు కూడా చెప్పింది ఒక్క కూటం మాత్రమే ఉంది, వచ్చి 3 మాటలు ఆలకిస్తే నీ బ్రతుకు బాగుపడద్దని చెప్పింది. వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించాడు, ఇక నా భార్య నన్ను నిలబడనివ్వదు, కనీసం నాకు ఇష్టం లేకపోయినా నా భార్య కోసం వెళ్ళి ఒక 3 మాటలు ఆలకించి వద్దామని మందిరానికి వచ్చాడు. రాగానే ఎప్పుడూ రాలేనాడు వచ్చాడని పాస్టర్ గారు వాక్యం చెప్తూ వచ్చావా బాబు అన్నాడట. ఒక మాట అయిపోయింది. వెళ్ళిపోయి పక్కన కూర్చున్నాడు. మరలా ఆయన వాక్యం చెప్తూ కూర్చున్నావా బాబు అన్నాడట. 2వ మాట అయిపోయింది. ఎందుకో పైకి లెగిస్తే వెళ్ళిపోతున్నావా బాబు అన్నాడట. 3 మాటలు అయిపోయినాయి. చాలు, ఇక మన జన్మ ధన్యమైపోయింది. నా భార్యతో ఈ 3 మాటలు చెబుదాం. పిచ్చిదాన, నేను వచ్చాను, ఖచ్చితంగా ఆలకించాను. వచ్చావా అన్నారు, కూర్చున్నావా అన్నారు, వెళ్ళిపోతున్నావా అన్నారు, ఎంతకంటే ఏమి వినాలని చెబుదామని అనుకుంటే ఇంటికి వచ్చేస్తున్నాడు. వచ్చావా, కూర్చున్నావా, వెళ్ళిపోతున్నావా, వచ్చావా, కూర్చున్నావా, వెళ్ళిపోతున్నావా అనుకుంటూ వెళ్తూ ఒక రాయిని తన్ని ఎదరికి పడిపోయాడు. పడిపోగానే మాట మారిపోయింది. వచ్చావా అన్న మాటకి వచ్చారా అంటున్నాడు, కూర్చున్నారా అంటున్నాడు, వెళ్ళిపోతున్నారా అంటున్నాడు. అలా అనుకుంటూ వెళ్తుంటే ఊరికి బాగా చివరిలో తన ఇల్లు ఉంటుంది ఒంటరిగా, ఎవ్వరూ లేరని ఆ రాత్రి దొంగతనం చేయడానికి దొంగలు వచ్చారు ఇంటికి. అక్కడికి మనవడు వెళ్ళి అన్నాడు, వచ్చారా అన్నాడు. వాళ్ళు వెంటనే మనం రావటం వీడికి ఎలా తెలిసిపోయిందా అని ఓ చాటుకి వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్నారా అన్నాడు. 2వ మాట, మనం రావటం తెలిసిపోయింది, కూర్చోవటం తెలిసిపోయిందని జాయిగా లేచారు. వెళ్ళిపోతున్నారా అన్నాడు. పారిపోయారట. ఇష్టం లేకపోయినా నేర్చుకున్న మాటలు తన ఇంట్లో దొంగలు పడకుండా ఆపు చేస్తే, ఇష్టపడి నేర్చుకున్న మాటలు దొంగనే సాతాను నుంచి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుతాయి. అందుకే దేవుని మాటలు శక్తివంతమైనవి, దేవుని మాటలు బలమైనవి. అలాంటి బలమైన మాటలు మనతో ప్రకటించబడుతున్నప్పుడు ఆ మాటలన్నీ ఆలకించి, ఆ మాటలు అంగీకరించి వాటిని ఆచరించినప్పుడు మాత్రమే దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. చదువుకున్న వాక్య భాగ గ్రంథములోంచి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతుండగా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, అబ్బాయ్, పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను బట్టి వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దాన్ని దరికి లాగి మంచి చేపలన్నిటినీ కూడా గంపలో వేసుకొని అలాగే చెడ్డ వాటిని వదిలేస్తాడు. యుగ సమాప్తిలో కూడా అలాగే జరుగుతుంది. దేవదూతలు వస్తారు, నీతిమంతులని అనీతిమంతుల్ని, భక్తులని భక్తిహీనుల్ని, పరిశుద్ధుల్ని అపరిశుద్ధుల్ని ఏరుపరిచి పరిశుద్ధులు నీతిమంతులు భక్తిపరుల్ని పరలోకం తీసుకెళ్తారు. కతిమ వాళ్ళని అగ్నిగుండంలో వేసేస్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదని
యేసు ప్రభువారు చెప్పారు ఇక్కడ. అవును, ఆ వలలో పడినప్పుడు మంచి చేపలను మాత్రమే పట్టుకెళ్తాడు. ఆయన వేసేటువంటి సముద్రము ఈ లోకం, సముద్రము ఈ లోకం. ఆయన వేసేటువంటి వల సువార్త అనేటువంటి వల. అందులో పడేటువంటి చేపలు మనమే. మంచి చేపలుగా, తాజా చేపలుగా, మంచి శ్రేష్టమైన చేపలుగా మనం ఉంటే గంప అనబడుతున్న పరలోకానికి మనల్ని తీసుకెళ్తాడు. లేదా ఎక్కడే వదిలేస్తాడు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదట. అందుకనే మనం ఎలా ఉన్నాం అనేది ఒక్కసారి ఆలోచన కలిగిన వారిగా మనం ఉండాలి. ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యంలో ఆయన మనకు ఒక శ్రేష్టమైన పేరు పెడుతున్నాడు. ఆ పేరు ఏంటంటే మనం చేపలం. ఎవరట? చేపలమట. మనం చేపలం. ఆయన జాలరివాడు, ఆయన వ్యవసాయకుడు, మన వ్యవసాయం. ఆయన మనతో చెప్పిన పేరు, మీరు గొర్రెలు అన్నాడు ఒక చోట, నేను కాపరిని అన్నాడు. ఏమండి, మరొక చోట మీరు పావురాలు అన్నాడు, మరొక చోట మీరు ముత్యాలు అన్నాడు. ఇలాగ రకరకాల పేర్లు బైబిల్ గ్రంథంలో మనకి పెట్టాడు. కానీ ఆయన ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో మనకు పెట్టినటువంటి పేరు ఏమిటి అంటే చేపలు అన్నాడు. మనం చేపలమట, ఆయన జాలరి వాడట. కనుక ప్రియులారా, చేపలు అని పెట్టాడు ఇక్కడ పేరు. పేతురు గారు చేపలు పడుతున్నప్పుడు యేసు ప్రభు అక్కడికి వెళ్ళి, అక్కడ యేసు ప్రభు మాట మీద చేపలు పడినప్పుడు, నన్ను వదిలి వెళ్ళిపో ప్రభు అన్నప్పుడు పేతురు అన్నాడు, వెళ్ళిపో ప్రభా, నేను పాపాత్ముని అన్నప్పుడు యేసయ్య అన్నాడు, నేను వెళ్ళటం కాదు, అన్ని వదిలి నువ్వేరా, మనుషులను బట్టి జాలరిగా నిన్ను చేస్తాను అన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. యేసు ప్రభువారు జాలరివాడు, మనం చేపలం. ఆయన వేసేటువంటి వలలో శ్రేష్టమైన చేపల, సావులేనటువంటి మంచి జీవము కలిగినటువంటి బ్రతుకున్న చేపల మనం ఉంటే, శ్రేష్టమైన చేపనే మనం కోరుకుంటాం కనుక అలాగ ఉంటే మనల్ని పరలోకమనే తట్టలో పెడతాడు, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతాడు. ఆయన వదిలేడా? మరొక స్థలం ఉంది, అది నిత్య నరకాగ్ని గుండం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, ఏడుపు పండ్లు కొరుకుటా ఉంటుందట. అది భయంకరమైన వేదన స్థలమట. అందుకే మనం ఇప్పుడు ఎలా ఉండాలి అనేది దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. చేప ఎక్కడ ఉంటుంది అని మనం చూస్తే నీటిలో ఉంటుంది. చేప ఎక్కడ ఉంటుంది? నీటిలో ఉంటుంది. అది సముద్రమైనా, అది గోదావరి అయినా, అది కాలవైనా, అది చిన్న బోధైనా, అది చెరువైనా, చేప ఎక్కడ ఉంటుందంటే నీటిలోనే ఉంటుంది. నీటిలోనే తన ఆనందం, నీటిలోనే దానికి సంతోషం, నీటిలోనే దానికి ఆరోగ్యం, నీటిలోనే దాని ప్రపంచం. నీటిలో ఉన్నంతసేపు కూడా చేప చాలా సేఫ్టీగా ఉంటుంది. నీటిలో ఉన్నంతసేపు కూడా చేప హాయిగా ఉంటుంది. ఆ నీటిలో ఉన్నంతసేపు కూడా ఆ చేప చాలా సంతోషంగా ఉంటుంది. నీటిని విడిసి బయటకు వచ్చిందా దాని చరిత్ర అయిపోయినట్లే. నీటిని వదిలి బయటకు వచ్చిందా తన జీవితం ఫుల్ స్టాప్ అయిపోయినట్లే. కనుక నీటిని వదలకుండా నీటిని కలిగిన వారిగా మనం ఉండాలి. చేప ఎక్కడ ఉంటుంది మొదటగా అని మనం చూస్తే అది నీటిలో ఉంటుంది. మనం కూడా నీటి అనుభవాన్ని కలిగిన వారిగా ఉండాలి. ఏది ఆ నీరు అని మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము చూడండి ప్రియులారా. మొదటి వచనం ఇలా ఉంది, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను, మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిప్రక్కన క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మ మార్గమున నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిన బయట గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మము కుడి ప్రక్క నుండి నీళ్లు ఉబికి పారుచుండెను. 7వ వచనం, నేను తిరిగి చూడగా నదీ తీరమున ఇరుపక్కల ఆ చెట్లు విస్తారముగా కనపడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరేబియాలో దిగి సముద్రములో పడెను. అప్పుడు ఆ సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును.
ఒడిగా పారు ఈ నది వచ్చి చోటల్లా ఆ జలసరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములు అగును. ఈ నది ఎక్కడ పారును అక్కడ సమస్తమును బ్రతుకును. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. యెహెజ్కేలు అనేటువంటి భక్తుణ్ణి దేవుడు తీసుకెళ్ళి ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. అక్కడ మందిరపు గుమ్మమునకు తోడుకెళ్ళినప్పుడు ఆ మందిరపు గడప క్రింద నుంచి నీరు ఉబుకుతూ ఉన్నాయి. ఆ నీళ్లు ఉబుకుకుంటూ వచ్చి సముద్రములో పడగా ఆ సముద్రపు నీరు మంచి నీళ్ళు అగుతున్నాయట. అక్కడ జలసరములు ఉన్నాయట. చేపలు బహు విస్తారంగా ఉన్నాయట. ఆ నీరు మంచిదగుట వలన ప్రియులారా అక్కడ చేపలన్నీ కూడా క్షేమంగా బ్రతుకుతున్నాయని చెప్పి రాశాడు. కనుక ఈ నీరు ఎవరు అని మనం చూస్తే ఏమంటే ఆయన యేసు ప్రభు చెప్పాడు, నేను జీవజల నదిని అన్నాడు. యేసయ్య ఎవరంటే జీవజల నది. యేసు అనబడుతున్న నదిలో మనం ఉండాలి. యేసు అనబడుతున్న నదిని కలిగి మనం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో యేసు అనబడుతున్న జీవజలాన్ని మనం విడిచిపెడితే మన బ్రతుకు నాశనం అయిపోయినట్లే. కనుక మనం బ్రతకాలన్నా, మనం సంతోషంగా ఉండాలన్నా, మనం సమాధానంగా ఉండాలన్నా, మనం నెమ్మదిగా ఉండాలన్నా యేసు అనే జీవజల నదిలోనే మనం ఉండాలి ప్రియులారా. అందుకనే అక్కడ మీరు చదివితే 3వ వచనం నుంచి కొన్ని కొలతలు చూపించాడు. 1000 మూరల కొలగా ఏమండి చీలమండల లోతు వచ్చిందట. ఇంకో 1000 మూరల కలగా మోకాల్లోతు వచ్చిందట. ఇంకో 1000 మూరల కొలగా మొలలోతు వచ్చిందట. ఇంకో 1000 మూరల కొలగా ఏదలేనంత లోతు వచ్చిందట. యేసు అనబడుతున్న జీవజల నదిలో శీలమండల లోతు కాదు, మోకాళ్ళ లోతు కాదు, మొలలోతు కాదు, ఏదలేని అనుభవానికి మనం వెళ్ళాలి. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఒకవేళ చీలమండల లోతు వచ్చిందా, ఆ నీటిల్లో ఎలా పడితే అలా మనం వెళ్ళిపోతాం. ఎక్కడికి కావాలితే అక్కడికి వెళ్ళిపోతాం. ఇక భయం అనేది మనకు ఉండదు, అడ్డు అనేది మనకు ఉండదు, ఆటంకం అనేది మనకు ఉండదు. మోకాల్లోతు వచ్చిందా బట్టల పైకి ఎత్తుకుని మరీ వెళ్ళిపోతాం. మొలలోతు వచ్చిందా ఓ నీరు నువ్వు పక్కకు నేను వెళ్తున్నానని నీరునే పక్కకు గెంటుకుని వెళ్ళిపోతాం. కానీ మనల్ని ముంచేసే లోతు వచ్చినప్పుడు నా బోడు పెత్తనాల చెల్లో నీరు ఎలా తీసుకెళ్తే అలాగే వెళ్ళాలి. ప్రియులారా, నీటి చేత మనం నింపబడినప్పుడు మన పెత్తనాలు కాదు, కానీ నీరు ఏ పక్కకి నిన్ను నడిపిస్తే ఆ పక్కకి వెళ్తాం. యేసు అనబడుతున్న జీవజల నదిలో ఏదలేని అనుభవానికి మనం వెళ్ళాలి. ఈరోజు ఒక పూట ప్రార్థన చేశాం, రేపు ఒక పూట ఉపవాసం ఉన్నాం, రేపు రోజు ఉపవాసం ఉండాలి. ఒకరోజు రోజు ఉపవాసం ఉన్నాం, ఎల్లుండి 2 రోజులు ఉపవాసం ఉండాలి. ఈరోజు గంట ప్రార్థన, రేపు 2 గంటల ప్రార్థన, ఎల్లుండి 3 గంటల ప్రార్థన. ఈరోజు ఒక అధ్యాయం, రేపు 2 అధ్యాయాలు, ఎల్లుండి 3 అధ్యాయాలు. అలాగా యేసు అనబడుతున్న జీవజల నది అనబడుతున్న ఆ నదిలో మనం లోపల కంటే వెళ్ళాలి, కానీ ఆగిపోయేటువంటి మనసు మనకు ఉండకూడదు. ఏదలేని అనుభవానికి వెళ్ళిపోవాలి. చాలామంది ఏమంటారంటే చాలే, మనకలా కూడా ఎవరు చేయట్లేదు, మనం ఎంతో కొంత మనం రైటే అనుకుంటాం. ఏ విషయంలో? గంట ప్రార్థన చేసి ఆమెన్ చాలే, ఈ పూటకి ఒక పూట ఉపవాసం ఉండి చాలే, ఏమంటే ఒక అధ్యాయం చదివి చాలే, కళ్ళు లాగేస్తున్నాయి, మోకాళ్ళు లాగేస్తున్నాయి, మోచేతులు లాగేస్తున్నాయి, చాలు, ఇలా కూడా ఎవడో చేయట్లేదు అనుకుంటావు. కానీ సంపాదించేవాడు ఎదట 50,000 సంపాదించాడు, మనం 50 సంపాదించాను చాలులే అనుకోం. ఆడ 50 సంపాదించి మనం 1,00,000 సంపాదించాలి. అలాంటి వాటిలో పోటీ పడతాం. ఆవిడ కాసు బంగారం కొంటే మనం 2 కాసులు కొనాలి, అప్పుడు దాకా నిద్రం. ఆవిడ ఒక 300 చీర కొంటే మనం 500 చీర కొనాలి, అప్పుడు దాకా నిద్రం. అన్నిట్లో పోటీకి వెళ్తున్నాం. ఆత్మీయ జీవితంలో పోటీకి ఎందుకు వెళ్ళాం? ఆత్మీయ జీవితంలో కూడా పోటీ ఉండాలి. శారీరక పోటీలు కాదు మనకు కావాల్సింది, ఆత్మీయతలో పోటీపడి భక్తి చేయాలి. జీవజల నది అనబడుతున్న యేసులో ఏదలేని అనుభవానికి మనం వెళ్ళినప్పుడు బాగుపడిపోతామట. మనం చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని మీరు చదివితే అక్కడ బెతస్దా అనబడుతున్న కోనేరు మనకు కనపడుతుంది. దానికి 5 మండపాలు ఉన్నాయట. ప్రియులారా, ఆ మండపాల్లో ఓచకాళ్ళు చేతులు గలవాళ్ళు, బలహీనులు, రోగులు
గుంపులు గుంపులుగా పడి ఉన్నారట. ఆయా సమయానికి దేవదూత వచ్చి నీళ్లు కదిలించగా మొదట ఎవడు దిగుతాడో ఆడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడిపోతాడట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఆ నది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆ కదిపే దేవదూతే సేవకుడు ప్రియులారా. కనుక మనం ఆ నీరులోనికి దిగినప్పుడు మనం బాగుపడతాం. నీరులో మనం ఉన్నప్పుడు మనం బ్రతుకుతాం. ఆ నీటిలో సకల జలసరములు కూడా హాయిగా బ్రతుకుతున్నాయట. కనుక జీవజల నది అనబడుతున్న యేసులో మనం ఉండాలి. ఆ నీటిని కలిగిన వారిగా మనం ఉండాలి. ఇక రెండవదిగా ఏది కలిగి మనం ఉండాలి అని మనం చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము చూడండి, 27వ వచనాన్ని చదువుదాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యమనే ఉతకస్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఒకటి, యేసు అనబడుతున్న నీటిలో మనం ఉండాలి. జీవజల నది అనబడుతున్న నీటిలో మనం ఉండాలి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో అంటాడు, ఈ ప్రజలు 2 నేరాలు చేశారు, జీవజల ఊటనైన నన్ను విడిచిపెట్టారు అన్నాడు. ఈ ప్రజలు 2 నేరాలు చేశారు, జీవజల నది అయినటువంటి నన్ను విడిచిపెట్టి నిలవటానికి నీళ్లు నిలబడలేని తొట్లను తొలిపించుకున్నారు అంటాడు అక్కడ. కనుక యేసు అనే జీవజల నదిని విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదు, కానీ ఆ నదిలోనే మనం బ్రతకాలి. 2, వాక్యమనే నీటిలో మనం ఉండాలి. వాక్యమే ఆ నీరు, వాక్యమే నిన్ను పవిత్రపరిచేది. యోహాను సువార్త 15:3లో నేను మీతో చెప్పు ఈ మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అంటాడు. వాక్యమే మనిషిని పవిత్రపరిచేది, వాక్యమే శుభ్రపరిచేది, వాక్యమే మనల్ని నిలబెట్టేది. కనుక వాక్యమనే నీటిలో మనం ఉండాలి. వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని పరిశీలనగా చదవాలి, వాక్యాన్ని బాగా చదివి వాక్యము నేర్చుకొని వాక్యము చేత మనం నింపబడాలి. వాక్యమనే నీటిలో మునిగి తేలేవారిగా మనం ఉండాలి. ఈరోజు ఎలా ఉన్నాం మనం? ఆడెవడో మొన్న వాక్యం చెప్తూ అంటాడు, ఏమండి కీసు గార్ధపములు, సౌలు గార్ధపములు తప్పిపోగా అవి ఎతకటానికి బయలుదేరాడు. ఈ లోపల దమస్కో మార్గంలో యేసయ్య ప్రత్యక్షమయ్యాడు, పౌలుగా మార్చబడ్డాడు అన్నాడు. ఏమనాలి ఇన్ని? గాడిదలు తప్పిపోతే ఈ సౌలు వెళ్ళటం ఏంటి, ఆ పౌలు అయిపోవటం ఏంటి? ఏమండి, పోతీఫరు భార్య పట్టుకొని పాపం చేయమంటే చేయనని తోసేసి వచ్చేస్తే కన్ని మరీ కనపడింది, పెళ్లి చేసుకున్నాడు అన్నాడు ఇంకొకడు. ఇదెంత బాగుందో చూడండి. ఏమండి, ఇత్తువాడు ఇత్తుకుంటూ వెళ్తుంటేనట శిష్యులట, ఇత్తువాడు ఇత్తుకుంటూ వెళ్తేనట శిష్యులు ఏరుకొని పోగెడితే 12 గంపలైనవి అన్నాడు ఇంకొకడు. ఈడు అసలు వాక్యం చదివాడా? వాక్యం వచ్చా ఈడికి? వాక్యము లేదు. ఈరోజు ఎక్కడ చూసినా అంగామాలు, ఎక్కడ చూసినా ఏదో బిల్డప్లే తప్ప వాక్యములు పెంచట్లేదు, వాక్యం అనేది నేర్పట్లేదు, వాక్యము నేర్చుకోవట్లేదు ఎవరు కూడా. అందుకే బెరియా సంఘస్థులట అపోస్తులైన పౌలు 14 పత్రికల సంఘానికి రాసిన ఆయన చెప్పింది అలా ఉందా లేదా అని ప్రతిరోజు చూసుకున్నారట. 14 పత్రికలు రాసినోడు చెప్పింది అలా ఉందా లేదా అని చూస్తే ఏమీ రాయలేడు రాసింది ఎన్నిసార్లు చూడాలి? చూస్తున్నామా? ఏమంటే అది చూడం, వాక్యాన్ని చదవం. పొద్దున్న లేవగానే తినైపోతే కళ్ళు తిరిగిపోతే షుగర్ కదా, తినైపోతే కళ్ళు తిరిగిపోతాయి. కానీ వాక్యం చదవకపోయినా పర్వాలేదు, తిండి మాత్రం తినేయాలి, పోగు మాత్రం లాగించేయాలి, లేకపోతే నీరసం వచ్చేద్ది. ఏమంటే పోగు లాగించడం తెలుసు కానీ వాక్యం చదవటం మాత్రం తెలదు. శరీరానికి తినకపోతే శరీరం బలహీనత అయిపోద్ది, వాక్యమనే ఆహారాన్ని భుజించకపోతే ఆత్మ బలహీనమైపోతుంది. వాక్యమనే ఆహారాన్ని సమృద్ధిగా మనం తినాలి, వాక్యమనే నీటి చేత మనం కడగబడాలి, వాక్యమనే నీటిలోనే మనం ఆనందించాలి. నీ ధర్మశాస్త్రమును నేను ధ్యానిస్తున్నప్పుడు నాకెంతో నెమ్మది కలదు అన్నాడు. వాక్యం చదువుతున్నప్పుడు ఎంతో సంతోషం కలుగుతుందట. చేపకి నీటిలోనే సంతోషం,
క్రైస్తవ జీవితంలో వాక్యం అనే నీటిలో ఉన్న సంతోషం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదండి. వాక్యమే 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 కావాలి మనకి, వాక్యములోనే ఉండాలి. అందుకే యెహోవా గ్రంథాన్ని పరిశీలనగా చదువుకోవాలట, యెహోవా గ్రంథాన్ని ధ్యానిస్తూ చదువుకోవాలట, యెహోవా గ్రంథాన్ని దేవారాత్రము చదవాలట, యెహోవా గ్రంథాన్ని బ్రతికినంతకాలం చదవాలట. అది పరిశీలనగా చదవాలి. ఏమండి, భయపడుతూ అంటే ధ్యానపూర్వకంగా ధ్యానిస్తూ ఆనందిస్తూ చదవాలి. ఏమండి, అక్కడ ఏం దేవారాత్రము చదవాలి, బ్రతికినంతకాలం చదవాలట. ఆ నీరు మనతో బ్రతికినంతకాలం, ఆ నీరు నంచేపు మనం బ్రతికుంటాం. కనుక చేపకి ఎక్కడంటే నీటిలోనే సేఫ్టీ. ఒకటి, జీవజల నది అనబడుతున్న నీటిలో ఉండాలి. రెండు, వాక్యం అనే నీటిలో మనం ఉండాలి. ఇక మూడవదిగా మనం చూస్తే యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము చూడండి ప్రియులారా, 37వ వచనం ఇలా ఉంది. ఆ పండగలలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. 3, పరిశుద్ధాత్మ అనే నీటిలో మనం ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆత్మపూర్ణులు అవ్వాలి, ప్రతి ఒక్కరూ ఆత్మను పొందుకోవాలి. బైబిల్లో ఒక వర్గం ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలదన్నారు వాళ్ళు. చాలామంది ఈరోజు పరిశుద్ధాత్ముడు లేడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, పరిశుద్ధాత్మ ఏమండి లేడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంది బైబిల్. క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో ఉంటేనే మీరు లేపబడతారని కూడా వాక్యం చెబుతూ ఉంది. కనుక ఆత్మ లేకపోతే మనం దిక్కుమాలం, ఆత్మ లేకపోతే మన బలహీనులం. కనుక ప్రతి ఒక్కరూ ఆత్మను పొందుకోవాలి. ఆత్మ మనలో ఉండాలి, మన పైకి రావాలి, మనతో రావాలి. ఆత్మ లేకపోతే దిక్కుమాలోళ్ళమే. సంసోను ఆత్మను పోగొట్టుకొని బలహీనుడైపోయాడు. దావీదు ఆత్మ వెళ్ళిపోతుంటే బలహీనమైపోతానని తెలిసి నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయొద్దని ప్రార్థన చేశాడు. కనుక ఆత్మ లేకపోతే బలహీనులమైపోతాం. కనుక ఆత్మను పొందుకోవాలి. ఆత్మ ఏం చేస్తుంది ప్రియులారా? చాలామందిని చూస్తున్నాం మనం, పడిపోతున్నారు పొలుమని జనం. ఏమండి, పడిపోతే ఏమంటున్నారో తెలుసా? ఆయన దగ్గర ఉన్న ఆత్మ కొలత లేనంత ఆత్మ అంటున్నారు. కొలత లేనంత ఆత్మ యేసు దగ్గరే ఉంది. ఏమండి, ఆయనే కొలత లేనంత ఆత్మ పొందాడని రాయబడింది బైబిల్లో. కథమ వాళ్ళందరూ ఊదేసి పడగొట్టేస్తున్నారు, తోసేసి పడగొట్టేస్తున్నారు. ఏమండి, పడిపోతమే ఆత్మ అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. ఆత్మ పడగొట్టదండి. ఏం చేస్తుంది? యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. అంతటా ఆత్మ నాలోనికి వచ్చి నిలవబెట్టగా నాతో మాట్లాడిన వాని స్వరమును నేను విన్నాను. ఆత్మ మనలోకి వచ్చి మనల్ని నిలబెడుతుందట. మనకున్న పరిస్థితుల్లో, శ్రమలలో పడిపోకుండా మనల్ని నిలబెట్టేది దేవుని ఆత్మే. యోబు గారికి ఆస్తంతా పోయిన, అనారోగ్యం వచ్చిన దేవుణ్ణి దూషించకుండా పడిపోకుండా నిలబెట్టింది దేవుని ఆత్మ కాదా? ప్రియులారా, అదే ఆత్మ నిలబెడుతుంది. మార్కు సువార్త 9:24 మీరు చదివితే, అంతట దురాత్మ ఇలవిలలాడించి వాడిని పాడవేయగా యేసు వచ్చి నిలబెట్టాడు. దురాత్మ పడగొడుతుంది, పరిశుద్ధాత్మ నిలబెడుతుంది. ఒకవేళ కొత్తగా పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు పడిపోవచ్చు, మనకి తెలియదు కనుక. ఒకేసారి ఆత్మను పొందుకున్నప్పుడు పడిపోవచ్చు. రోజు పడిపోతే ఇప్పుడు నిన్నేమనాలి? నిజంగా పరిశుద్ధాత్ముడే పడగొట్టేలాగా ఉంటే వెనకాల ఇద్దరెందుకు కాయటకి అంటే మెదడు చిదిగిపోద్దేమో, మళ్ళీ లేనిపోని కేసేటేస్తారండి. అంతేగా, పరిశుద్ధాత్ముడు పడగొట్టాడండి, నిలబెడతాడు. అంగమాల వైపు చూడకండి, ఆత్మీయంగా ఆలోచించండి. దురాత్మలు పడగొడతాయి, పరిశుద్ధాత్మ నిలబెడుతుంది. ఒకవేళ తట్టుకోలేక మొదటిగా ఆత్మ పొందుకున్నప్పుడు పడిపోతే పడిపోవచ్చు గాక. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా తాతయ్య నన్ను మొక్కుకున్నాడు,
ఒక ఊరు తీసుకెళ్తానని మొక్కుకున్నాడు. ఆయన మొక్కుకున్నాడు, నాకు జడలేశారు. తల పెరిగిపోయింది, ఈయన తీసుకెళ్ళడం. మా పిన్ని చాలా చిన్నపిల్ల, దీని ఆశలన్నీ నా మీదే తీర్చుకుండేది. ఎందుకంటే చక్కగా జడలేసేయటం, పొద్దున్న లేచి నాకు 2 జడలు వేసేయటం, పువ్వులు ఎట్టేయటం, రిబ్బన్లు ఎట్టేయటం. చిన్నప్పుడు అండి. అలా చూస్తున్నారండి. నేను చక్కగా తిరిగివ్వండి, అలా పిన్ని చేయి పట్టుకొని తిరిగివ్వండి. మాటతో జడేసేసింది మహాతల్లి. ఒకరోజు ఆ కాలువ గట్టు నుంచి బట్టి దగ్గరికి వచ్చేస్తుంటే 2 రిబ్బన్నులు బోధులు దొరికినాయి. బోధులు కనపడితే ఈ రిబ్బన్నులు మావోడిలాగా ఉన్నాయేటని చూసిందట. మావోడి అయితే కాళ్ళలో ఎందుకు ఉంటాయని చెప్పి 2 అడుగులు ఎదరికేసి మళ్ళీ వచ్చి, ఎందుకైనా మంచిది సబ్బుతో ఉతికేసి మా ఓడికి పెడదాం జడలేసాని రిబ్బన్నులు లాగితే నేను లేచాను. ఎప్పుడు అడ్డాను అందులో. సైకిల్ నేర్చుకున్న కొత్త. అప్పుడు అడిగాను, పిన్ని రోజు పడిపోయివన్నా? ఎందుకు పడిపోతావురా? సైకిల్ నేర్చుకున్న కొత్తలో పడిపోయావు, ఆ తర్వాత నన్ను ఎక్కించుకొని తొక్కేవు సైకిల్ అంతే. ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనంలో ఉన్నాయని నాకు తెలుసు. బండి నడిపేవాడు ఎక్సలేటర్ ఎంత ఇవ్వాలో, ఎక్కడ బ్రేక్ వేయాలో అడిగి తెలదా? మరి ఆత్మ పొందుకున్న వాళ్ళు ప్రార్థన అనేసరికి స్వాధీనంలోకి రావాలిగా, ప్రార్థన అనేసరికి సైలెంట్ అయిపోవాలిగా. పరిశుద్ధ ఆత్మను నువ్వు పొందుకుంటే ప్రారంభంలో పడిపోతావేమో, కానీ రోజు పడిపోవు. కోటు ఊపి పడగొట్టేది, గాలూది పడగొట్టేది పరిశుద్ధాత్ముడు కాదు. నేల మట్టితో మనిషిని చేసి ఆయన నూత్తే పడుకున్న వాళ్ళు లేచాడు. ఈరోజు లేచిన పడగొట్టేస్తున్నారు. ఇదేం దరిద్రమో నాకు అర్థం అవ్వట్లేదు. నిలబడ్డ వాళ్ళని పడగొట్టేస్తున్నారు. మనోళ్ళు కూడా అక్కడే ఉందట, అభిషేకం అంతా అక్కడే ఉందట. ఎవడు చెప్పాడు నీకు? నేను మా దైవజనుడు, నా స్నేహితుడు బర్ణబాబు గారిని పల్లంకూరులో సేవ చేస్తున్నాడు. ఆ దైవజనుడు ఇద్దరం కలిసి కాకినాడ మీటింగ్కి వెళ్ళాం. ఒక దైవజనుడు వాక్యం చెప్పాడు, చాలా బాగుంది. చివరిలో ప్రార్థన చేస్తున్నాడు. లైన్లో వెళ్తుంటే అందరూ టపటప పడిపోతున్నారు. నేను అలా నుంచున్నాను. ఆయన తోస్తున్నాడు, తోయి చూసుకుందాం అన్నట్టుగా నుంచున్నాను. నన్ను దోషాడు, నేను పడలేదు. ఆయన కళ్ళను దోషాడు, పడలేదు. అందరూ పడిపోయారు. దౌర్భాగ్యులు, వీళ్ళ దగ్గర ఆత్మ లేదు, వీళ్ళు నిలబడరు అన్నారు. దేవుని మహాకృప ఈరోజు వరకు మేమే నిలబడగలిగాం. ఏమంటే ఈరోజు వరకు మేమే నిలబడగలిగాం. ఆ మహాదేవుని కృప మమ్మల్ని నిలబెట్టింది ప్రియులారా. ఏమంటే ఆత్మ లేదు మా దగ్గర అన్నారు. ఆత్మ లేదట, ఆత్మే నిలబడద్దన్న సంగతి ఆనాడు తెలియకపోయినా తర్వాత మాకు వాక్యం ద్వారా తెలుసుకొని ఈరోజు వరకు ఎన్ని శ్రమలు వచ్చినా ఆ పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని నిలబెట్టాడు. ఆ పడిపోయిన వాళ్ళు మేము అడిగాం, నువ్వు ఎందుకు పడిపోయావంటే నా ముందున్నవాడు పడిపోయాడు కాబట్టి నేను పడిపోయాను అన్నాడు. ఇంకొకరిని అడిగితే ఆడు పడిపోయాడు, నీడు పడిపోయాడు అన్నారు. పడగొట్టేది కాదు. ఒకవేళ తెలకాలంటే నమ్మేవేమో. ఈరోజు నుంచి వాక్యపు ఈ అర్థంలో మనం చూసుకోవాలి. వాక్యపు నీడలో క్రాంతిలో మనం ఒకసారి పరిశీలన చేస్తే ఎక్కడ పరిశుద్ధాత్మని పడగొట్టేది కాదు. కనుక అలాంటి అంగమాలకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడు ఎవరి దగ్గరికి వస్తాడు అని మనం చూస్తే విధేయుల మీదకి వస్తాడట, విధేయత కలిగిన వారి మీదకి వస్తాడట. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక చక్కటి మాట ఇలాగ రాయబడింది ప్రియులారా. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము 32వ వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. ఎవరి మీదకి వస్తాడు? ఏమంటే విధేయులు విధేయత కావాలి. విధేయత కలిగి సంఘానికి విధేయత, సేవకుడికి విధేయత, కుటుంబానికి విధేయత కలిగి ఉండి ఆ విధేయత కలిగిన జీవితం మనకుంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయన అన్నాడు, అడగండి మీకు ఇస్తాను. మీరు రొట్టెని అడిగితే తేలినివ్వరుగా, గుడ్డని అడిగితే పావునివ్వరుగా, చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి హీవులు ఇస్తారు కదా, నన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఆయన అడగాలి, కనిపెట్టాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, ఆత్మనే నీటిలో ములగాలి. మనం చేతులెత్తి స్తోత్రం చెబుదాం. యేసు అనే నీటిలో ఉండాలి, వాక్యం అనే నీటిలో ఉండాలి, పరిశుద్ధాత్మనే నీటిలో ఉండాలి. నికోదేముతో ప్రభు చెప్పాడు, ఒకడ నీటి ద్వారా ఒకడు ఆత్మ ద్వారా జన్మించాలని ప్రభు చెప్పాడు. కనుక వాక్యం అనేటువంటి నీటిలో ఉండాలి, పరిశుద్ధాత్మనే నీటిలో ఉండాలి. ఇక 4వదిగా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం.
నా జనులలో అతులైన వారిని గూర్చి నేను దేవారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండునుగాక అన్నాడు. అతులైన వారిని గూర్చి, నశించిపోతున్న వారిని గూర్చి, పతనమైపోతున్న వారిని గూర్చి దేవారాత్రము నా కన్నులు కన్నీరు విడుస్తూ నా తల జలమయంగా చేసుకున్నానన్నాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు, ఆత్మీయ జీవితం కొరకు, సంఘం కొరకు, సరిహద్దుల కొరకు నిత్యము కన్నీరు కారుస్తూ కన్నీరు అనబడుతున్న నీటిని కలిగి మనం ఉండాలి. కన్నీటి ప్రార్థన నీకు కావాలి. ఈరోజు కన్నీటి ప్రార్థన మనకు ఉందా? తల మీద ముసుకెత్తే తల సెరిగిపోద్దేమో అని భయం, మోకాళ్ళు వేస్తే మోకాళ్ళు పట్టేస్తాయేమో అని భయం, ఏమండి కన్నీరు కారిస్తే కళ్ళు గుంటలాడిపోతాయేమో అని భయం. కన్నీళ్ళు కూడా ఇంతకుముందు ఇలా నీట్గా తుడుచుకుండేవారు, ఇప్పుడు అలా కదా ఇలా ఒత్తుతున్నారు. మేకప్ పోతుందిగా, ఇలా ఒత్తుతున్నారు. కన్నీరు కూడా కన్నీరు కార్చట్లేదు, కన్నీరు కార్చాలట. అతులైన వారి కోసం కన్నీరు కార్చాలట. ప్రియులర, కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన వారిగా మనం ఉండాలట. చూడండి, విలాప వాక్యాల గ్రంథం 1వ అధ్యాయం చూడండి 2వ వచనం. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు తన చెంపల మీదుగా కారుచున్నది. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు తన చెంపల మీదుగా కారుచున్నది అన్నాడు. విలాప వాక్యాల గ్రంథము చూడండి 2వ అధ్యాయం 19వ వచనంలో, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులెత్తి ఆయన తట్టు చేతులెత్తు. నువ్వు లేచి రేయి మొదటి జామున, మొదటి జాము అంటే ఇప్పుడు తెల్లారుజాము అంటారు. తెల్లారుజాము మొదటి జాము కాదు, రేయి మొదటి జాము అనగా రాత్రి 6 నుంచి 9 వరకు మొదటి జాము, 9 నుంచి 12 వరకు రెండో జాము, 12 నుంచి 3 వరకు మూడో జాము, 3 నుంచి పొద్దున్న 6 వరకు 4వ జాము. ఏమండి, మొదటి జామట అండ్ వేశ్యలు తిరిగే జామట, రెండో జాము దొంగలు తిరిగే జామట, 3వ జాము దెయ్యాలు తిరిగే జామట, 4వ జాము దేవదూతలు తిరిగే జామట. రేయి 4వ జామున ఆయన నీటి మీద నడుస్తూ శిష్యుల దగ్గరికి వచ్చాడు. కనుక ప్రియులారా, వాక్యం అంటుంది రేయి మొదటి జామున లెగాలి. ఎవరు పడుకుంటారని లెగిస్తాం పాస్టర్ గారు అంటే, పడుకున్నామని కాదు, టీవీ దగ్గర చచ్చిపోతున్నాం కదా, ఆ టీవీ దగ్గర నుంచి లేకమని పేటేసి మరి కూర్చుంటున్నావు కదా, చతకలబడి శాతబడి చేసినట్టు కూర్చుంటావు కదా. అక్కడ చర్చిలో కూర్చోటానికి గోల, టీవీ దగ్గర మాత్రం ఎన్ని ముసలం ముచ్చట్ల, ప్రేమ ఎంత మధురం, సీతమ్మ వాకిట్లో దొరకదొండ చెట్టు, మనసు మమత, ఏదో కుంకుమ ఏదో ఉంది, మొగల రేకులు, ఇలాంటి వాటి దగ్గర చచ్చిపోకుండా కథ లేగని, అది నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఏడని. ఏమండి, టీవీ 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 టీవీలోనే మగ్గిపోతున్నారు చాలామంది. ఎంత ఆత్మీయులైనా సరే టీవీ దగ్గర పడిపోతున్నారు. టీవీ దగ్గరికి వెళ్ళకూడదండి మనం. నేను రక్షింపబడినప్పుడు నాకు టీవీ ఉండేది. ఆ డిసిషన్ అయిన నా ఫ్రెండే నన్ను ప్రభు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆడే. కానీ ఆ వైర్ తీసేసి మంచం కిందే పెట్టాను. ఈ టీవీ ఇక్కడ ఉంటే శోధన వచ్చేస్తుంది, దీన్ని తీసుకెళ్ళి దూరంగా పెట్టేయండి, లేకపోతే ఎవరికొకరికి ఇచ్చేయండి, ఇక్కడ ఉంటే శోధన వచ్చేది, తర్వాత డిస్ వైర్ తీసేయమనండి నన్ను అందరూ. వైర్ 6 నెలలు ఊగుతూనే ఉంది, టీవీ కిందే ఉంది. అది లేనప్పుడు నిలబడటం కాదు, ఉన్నప్పుడే నిలబడాలి. చాలామంది అంటారు ఏదైనా తోటలో ఆ చెట్టు పెట్టడం తప్పు కదండి, తినేస్తారని తెలుసు కదండి. నువ్వు చెప్పలేదు కదా అప్పుడు, నువ్వు చెప్తే బాగుండు, మరి ఆయనకి నువ్వు చెప్పలేదు కదా, అందుకు ఉంచాడు. అది లేనప్పుడు నిలబడటం కాదు, ఎదురుగుంట ఉన్నప్పుడు నిలబడే దమ్ము నీకు ఉండాలి, సత్తా నీకు ఉండాలి. ఏమంటే టీవీ 6 నెలలు అలా ఉన్నా సరే టీవీ పెట్టడం మాకు తెలియదండి. కనుక ప్రియులారా గమనించండి, టీవీల దగ్గర మగ్గిపోకూడదండి, టీవీల దగ్గరికి వెళ్ళకూడదండి. రేయి మొదటి జామంటే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల లోపు కుటుంబారాధన జరగాలి. కుటుంబారాధనకి వెళ్ళే కదండి పిచ్చోడు పవిత్రుడైపోయి అన్ని సంఘాలు కట్టాడు యేసన్న గారు. కుటుంబారాధనే కదా.
కనుక ప్రియులారా, ఖచ్చితంగా మన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. కన్నీటి ప్రార్థన అనుభవం కావాలి. మొగుడు కొట్టాడని ఏడుతో తెల్లవారులు, తోటుకోలు దెప్పిందని ఏడుతో తెల్లవారులు, పక్కోళ్ళు ఏదో అన్నారని ఏడుతో చాలాసార్లు. అంతేకాని దేవుని దగ్గర 10 నిమిషాల కంటే ఎక్కువ వెళ్ళాం. ఏడాలి దేవుడి దగ్గర, కన్నీరు కార్చాలి. దావీదు అంటాడు, పరుపు తేలిలాగా ఏడ్చానన్నాడు. ఏ పరుపు? పడుకునే పరుపు కాదు, పాపం అనే పరుపు ముద్ర పడిపోయింది కనుక అది కొట్టుకుపోయేలాగా ఏడ్చాడట. ఎంత పశ్చాత్తాపమో చూడండి. నశించిపోతున్న ఆత్మల కొరకు, సంఘము కొరకు, కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు కన్నీటి ప్రార్థన కలిగి ఉండాలి. ఆ కన్నీటి అనుభవంలో మనం ఉండాలి. కనుక గమనించండి ప్రియులారా, మొదటిది యేసు అనేటువంటి నీటిలో ఉండాలి, 2 వాక్యం అనే నీటిలో ఉండాలి, 3 ఆత్మ అనే నీటిలో ఉండాలి, 4 కన్నీటి ప్రార్థన అనే నీటిలో ఉండాలి. అప్పుడే శాప అనబడుతున్న విశ్వాస జీవితానికి సేఫ్టీ. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. అవి దాటి బయటకు వచ్చావా, నీ చరిత్ర అయినా సరే, నా చరిత్ర అయినా అంతే, అయిపోయినట్లే. అది దాటి బయటికి రాకూడదు. ఒకవేళ నీటిలోంచి బయటకు వచ్చి అలా అలా ఎగురుతున్నాం అనుకో, నా మంచి చేపే అని తీసుకొచ్చి పట్టుపరుపు మీద వేస్తారా? అలా పట్టుకొని 2 ముక్కలు కోసేస్తారు, వెంటనే పొయ్యి మీద ఉడకబెట్టేస్తాడు. ఇంక మళ్ళీ తిరిగి ఏమి ఉండదు, మంటెట్టేయటమే. ఆడేదో ఆ ఫ్రిడ్జ్లో పెడతాడు అనుకుంటున్నావేమో. పైకి వచ్చావా, ఒకడున్నాడు, ఆడు 2 ముక్కలు కోస్తాడు, 2 16 ముక్కలు కోస్తాడు. ఆడు ఇష్టం, ఇంకా ఆడి చేతికి దొరికేవా అయిపోయేవే. అందుకే నువ్వు ఎలా ఉండాలంటే ఆ నీటిలోనే ఉండాలి, ఆ అనుభవం కలిగి ఉండాలి. అలా కలిగి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను యేసనే నీటిలో ఉన్నాను, వాక్యమనే నీటిలో ఉన్నాను, ఆత్మనే నీటిలో ఉన్నాను, కన్నీటి ప్రార్థన అనే నీటిలో ఉన్నాను, నాకు పర్వాలేదని కూడా అనుకోకూడదు. గ్యాలాలేసి కూడా ఒకడు ఉన్నాడు. జాగ్రత్త సుమా, ఆడి గ్యాలాలేస్తాడట. హబక్కూ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. హబక్కూ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. త్వరగా చదువుదాం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు. ఉరులు వగ్గి ఆడు చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వలల వలన మంచి భాగమును పుష్టినిచ్చి భోజనమును తనకు కలుగుచున్నదని వాడు తన వలలకు బలులు అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వల నుండి దిమ్మరించవలెన, ఎప్పటికీ మానకుండా వాడు జనములను అతము చేయవలెన. గ్యాలాలేసి వాడు ఒకడున్నాడు. జాగ్రత్త సుమా, నేను యేసులోనే ఉన్నాను, వాక్యములోనే ఉన్నాను, ఆత్మలోనే ఉన్నాను, కన్నీటి ప్రార్థనలోనే ఉన్నాను. అయినా సరే ఆడు గ్యాలలేస్తాడు. ఆడు గ్యాలలేసినప్పుడు గ్యాలానికి పడకూడదట, వలలేసినప్పుడు వలలో పడకూడదట, ఉరులొగ్గినప్పుడు ఉరులో పడకూడదట. చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలట. చాలా జాగ్రత్తగా గ్యాలాలు వేస్తాడట. ఆడు గ్యాలాలు వేసినప్పుడు పడకూడదట. నేను మా బట్టి దగ్గర కాలువలు ఉండే 2, నేను స్కూల్ ఎగ్గొట్టేసి గేదెలు మేపటానికి వెళ్ళివ్వండి మా పాలేరుతో పాటు అవతలకి. అక్కడ వరుసన గ్యాలాలు వేసేవారు. గ్యాలాలంటే నాకు బాగా చాలా సరదా, చేపలు పట్టేయాలన్నా సరదా. ఆ గ్యాలం ఒకటి దగ్గర అన్నాను, ఎంత గ్యాలం అన్నాను, 2 రూపాయలు తెచ్చుకో నీకు కట్టిస్తాను అన్నాడు. కట్టిందొద్దు, నీ గ్యాలమే కావాలన్నాను. మంచి చేపలు పడుతున్నాయి, ఇలాగేస్తున్నాడు లాగేస్తున్నాడు, ఇలాగేస్తున్నాడు లాగేస్తున్నాడు. ఎలా ఉంటుంది మనసు? వెంటనే 10 రూపాయలు అన్నాడు. తాత జేబులో 10 రూపాయలు దొంగతనం చేసి, మరి మనకి ఎక్కడే 10, అన్ని జేబులు ఉన్నాయి. చిన్నప్పటి దొంగతనం కూడా ఆయన జేబులో ఉండవు, ఎవరి జేబులో తీయలేదు, మా తాతదే. ఏదైనా దొంగతనమే. దేవుడి దగ్గర ఒప్పుకున్న తర్వాత ఏమండి, ఒకసారి బస్ ఎక్కి టికెట్ లేకుండా సినిమాకి వెళ్ళిపోయిన తాగి దేవుడి దగ్గరికి వచ్చాక 4 టికెట్లు కొని చింపేసి దిగిపోయిన కిందకి. అలా కూడా దేవుడు ఒప్పింపజేశాడు. ప్రియులారా, ఆ 10 రూపాయలు పెట్టి గ్యాలం కొని నేను వేస్తుంటే ఒక చేప పట్టలేదు. ఒకసారి నాకు కోపం వచ్చా గ్యాలం కొడుతా అన్నాను, నువ్వేమన్నా కనికట్టు కట్టేవా, చేపలు ఆడతలేదు అన్నాను. ఆడన్నాడు, గ్యాలం ఎత్తే సరిపోలేదు, ఎర్రలు పెట్టాలన్నాడు. ఎర్రలు పెట్టాలంటే పెడుతున్నాను అన్నాను. ఏం పెడుతున్నాం అన్నాడు. అన్నం పెడుతున్నాను. ఆహా. తవుడు పెడుతున్నాను. ఆహా. అరటిపండు పెడుతున్నాను. ఆహా. కాస్ట్లీ ఫుడ్ అన్నమాట. ఈ కాస్ట్లీకి పుట్టే చేపలు, పుడ్డికి పడే చేపలు ఇక్కడ లేవు అన్నాడు.
మరి ఏం పెట్టాలన్నాను. కొన్ని ఏటి పాములు పెడితే పడిపోతాయి, కొన్ని కప్పను పెడితే పడిపోతాయి, కొన్ని చేపనే పెడితే పడతాయి, కొన్ని రోడ్డు మీద వెళ్ళే రోతనెడితే పడిపోతాయి అన్నాడు. ఎర్రలు ఆడు ఈరోజు మనకి పెట్టే ఎర్రలన్నీ ఇవే. ఆ ఎర్రలో చూస్తున్నాం మనం. ఎర్రగా ఉంది నా సామ్రాజ్యంలో ఒక మింగేద్దాం, లోపలే ఉన్నానుగా ఎవడో చూడలేదో మింగేద్దాం అనుకుంటావే, కానీ ఆ ఎర్రని లోపల నీ ప్రాణాన్ని, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే నల్లని ముళ్ళు దాగుందని ఎంతమందికి తెలుసు ఈరోజు? ఆ నల్లని ముళ్ళును చూస్తలేదు, ఎర్రను మాత్రమే చూస్తున్నారు. దావీదు గారు మంచి మాట చెప్తాడు. 141 కీర్తన 10వ వచనాన్ని మనం చదివితే, నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకున్నారు. నేను తప్పించుకొని పోయాను, భక్తిహీనులు తమ వలలో చిక్కుకున్నారు అన్నాడు. అంటే మనం తప్పించుకొని వెళ్ళిపోవాలి, ఎర్రల వైపు చూడకూడదు. సంసోను అనే శాప దెలీలానే ఎర్రక పడిపోయింది. ఏమండి, పోతిఫరు భార్య అనేటువంటి ఎర్రకి యోసేపు అనే చేప పడలేదు, గెంటుకుని వచ్చేసింది. నువ్వేంటి నన్ను ఆపు చేసేది వచ్చిందంటే బయటికి. ఏమండి, అందుకే భక్తుడు అన్నాడు, సంఖ్యలైన చెరసాలైన బానిసగా అమ్మబడిన దుష్కార్యము చేయకుండా పవిత్రముగా జీవించిన, సంఖ్యలైన చెరసాలైన బానిసగా అమ్మబడిన దుష్కార్యము చేయకుండా పవిత్రముగా జీవించిన యోసేపులాగునా జీవిస్తానే సయ్యా, యోసేపులాగునా జీవిస్తానే సయ్యా, యోసేపులాగునా జీవిస్తానే సయ్యా. అదే ఆనందము, అదే సంతోషము, అదే ఆనందము, మహానందము. నీకు నచ్చేలాగా, మీరు మెచ్చేలాగా, నీకు నచ్చేలాగా, మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా. తపలు కొడదాం. మారు మనసు పశ్చాత్తాపం పొందాలని బుద్ధి చెప్పిన, స్త్రీల కనిన వారిలో గొప్పవాడని పెంచుకొనిన. మారు మనసు పశ్చాత్తాపం పొందాలని బుద్ధి చెప్పిన, స్త్రీల కనిన వారిలో గొప్పవాడని పెంచుకొనిన. యోహానులాగునా జీవిస్తానే సయ్యా, యోహానులాగునా జీవిస్తానే సయ్యా. అదే ఆనందము, అదే సంతోషము, అదే ఆనందము, ఎంతో సంతోషము. మీకు నచ్చేలాగా, మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకు అది మేలయ్యా. హల్లెలూయా. ఆడు ఎర్రల పెట్టాడని తెలుసు, అది ఎర్రని తెలుసు కూడా అక్కడికే మనం వెళ్తాం. తెలిసి తెలిసి మనం తప్పు చేస్తాం. ఆ ఎర్రలకు మనం పడిపోతూ ఉన్నాం. ఎర్రలకు పడని వారిగా మనం ఉండాలి. ఆడు గ్యాలాలేసి గుచ్చులాగుతాడట, భక్తిహీనులైతే పడిపోతారట, భక్తిపరులు మాత్రం తప్పించుకుంటారట. యోసేపు పవిత్రుడు, భక్తిపరుడు గనుక ఆ ఎరక పడకుండా తప్పించుకున్నాడు. ఒక మాట చెప్పనా, ఇక్కడ చెప్పాలని ప్రేరేపణ. దేవుని సన్నిధిలో దేవుడే ఉంటాడా, దెయ్యం ఉంటుందా? అయ్యబాబోయ్ చెప్పండి, దేవుడు ఉంటాడా, దెయ్యం ఉంటుందా? ఆయన సన్నిధి కదా ఇక్కడ. దేవుడు ఉంటాడా, దెయ్యం ఉంటుందా? దేవుడు ఉంటాడు, దెయ్యం కూడా ఉంటుంది. దెయ్యానికి పని ఏంటనుకుంటున్నారా? ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు దేవదూతలతో పాటు దెయ్యం కూడా వెళ్ళింది. అందులోకి ఆయన దేవదూతలను వదిలేసి దెయ్యంతో మాట్లాడాడు, ముందు ఎక్కడి నుంచి వస్తున్నామని. ఉంది కదా. ఎందుకుంటుంది దెయ్యం? దేవుడు అంటాడట, ఆయ్ సాతానా ఇక్కడ నీకు పనేటి,
వీళ్ళందరూ నా పిల్లలు, నా పిల్లల దగ్గర నీకు పని ఏంటంటే, ఊరుకో ప్రభా, ఆ మాటకు వస్తే నేనెవరు పిల్లోడిని? నీ పిల్లోడినేగా, పిల్లలందరూ నీ పిల్లలే కాదని నేను ఎప్పుడైనా అన్నానా? బుద్ధులన్నీ నాయే అంటాడట. పిల్లలందరూ నీ పిల్లలే, బుద్ధులన్నీ నాయే, అందుకే ఉన్నాను ఇక్కడ. ఏమండి, అప్పుడు ఇద్దరికి పోటీ జరుగుతుంది. వాక్యం వింటుంటావు, దేవుడు ఆనందింతాడు, సాతానుడు తల కిందకి ఎడతాడు. వాక్యం అయిపోయాక బయటకు వెళ్తావు, మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తావు, కొంచెం ఎదరికి వెళ్తావు, ఓ సిగరెట్ వెలిగించేస్తావు, దేవుడు తలదించుతాడు, సాతానుడు పక్క 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 నవ్వుతాడు. వాక్యం అయిపోయాక అవతలకి వెళ్తాం, ఎవరినో ఎక్కించుకొని వెళ్ళిపోతాం, వెంటనే దేవుడు తలదించుతాడు, సాతానుడు పక్క పక్క నవ్వుతాడు. సంసోను పడిపోతున్నప్పుడు సాతానుడు చూడు బలాఢ్యుడు పని అయిపోయింది, బలాఢ్యుడు పని అయిపోయింది, బలాఢ్యుడు పని అయిపోతే అంటే దేవుడు అన్నాడట, అలా జరగదు, అలా జరగదు, అలా జరగదు, అలా జరగదు అంటూ ఉంటే మనోడు పడుకుని పోయాడు. దేవుడు తలదించుకున్నాడు. ఐగుప్తి దేశంలో యోసేపు ఎదురుగుంటే ఎర్ర పెట్టినప్పుడు చూడు అని సాతాను చెలరేగిపోతుంటే దేవుడు అన్నాడట, అలా జరగదు, అలా జరగదు, అలా జరగదు అన్నప్పుడు ఎప్పుడైతే ఆమెను గెంటేసి వస్త్రం వదిలేసి పారిపోయాడో నా దేవుడు తొడగొట్టి మేసం దువ్వాడట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అలా ఉండాలి మన కోసం దేవుడు. మన బ్రతుకు, పౌలు అంటాడు, నా బ్రతుకు వలనైనా సావు వలనైనా ఆయనకే మహిమ రావాలి. అలా బ్రతకాలి. ఎర్రలు ఎన్నో ఉంటాయి లోకంలో, ఏ ఎర్రకి పడిపోకుండా యేసు అనే నీటిలో, ఆ వాక్యం అనే నీటిలో, ఆత్మ అనే నీటిలో, కన్నీటి ప్రార్థన అనే నీటిలో బ్రతుకుతూ సాతానుడేసిన ఎర్రలకు చిక్కకుండా మన బ్రతుకును మనం కాపాడుకుంటూ ఉంటే మనకి సేఫ్టీ. చేప మొదటగా నీటిలోనే ఉంటుంది. రెండు, చేప ఏం చేస్తుంది? యోనా గ్రంథం దేవుని వాక్యములో నుండి యోనా గ్రంథము 1వ అధ్యాయము చూడండి, 17వ వచనాన్ని చదువుదాం. గొప్ప మత్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఆ యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఇక్కడ ఏమని రాయబడిందంటే 2:10లో ఆ మత్యానికి దేవుడు ఆజ్ఞ ఇవ్వగా నినివే పట్టణపు ఒడ్డున కక్కిందట. ఇక్కడ యోనా అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. యోనాతో దేవుడు మాట్లాడాడు, యోనా నినివే పట్టణానికి వెళ్ళు, ఆ పట్టణస్థులు పాడైపోయారు, ఆ పట్టణస్థులు చెడిపోయారు గనుక అగ్ని గంధకాలు కురిపించబోతున్నాను, ఎల్లో నినివే పట్టణానికంటే ఆయన తర్కీస్కి వెళ్ళాడట, కేవిచ్చి మరి వెళ్ళాడట. లోపలికి వెళ్ళటమే కాకుండా ఏ సింత లేనుడి కింద లోపలికి వెళ్ళిపోయి అడుగును పడుకున్నాడట. పడుకున్నప్పుడు భయంకరమైనటువంటి తుఫాను వచ్చిందట. వీధులు గాలి లేస్తుంటే, తుఫాను చెలరేగుతుంటే, సముద్రం చెలరేగిపోతూ ఉంటే మునిగిపోతామేమో భయపడి ఆ ఓడలో ఉన్న బరువైన వాటినన్నిటినీ పాడేస్తున్నారట. ఏమండి, బియ్యం మూటలు, అరటిపళ్ళు, గెల్లు ఏదైతే పట్టుకెళ్ళారో ఆ బరువంతా పడిపోతే ఓడ తేలుతుంది కదా అని చెప్పి ఆ బరువంతా పడేస్తున్నారట. అయినా సరే ఏమాత్రం కూడా అలజడ తగ్గలేదట. ఎవరు దేవతకి వాళ్ళ ప్రార్థన చేయండి అన్నప్పుడు ఎవరి కాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆ కింద పడుకున్న వాడి దగ్గరికి నాయకుడు వెళ్ళి అంటాడు, ఊరి నిద్రపోతా నీకేమొచ్చింది? వెంటనే లేచాడు. ప్రార్థన చేయమన్నప్పుడు ఈ ఇప్పత్తంతా నా వల్లనే జరిగిందని ఒప్పుకున్నాడు. నువ్వెవరు? భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన దేవుని దాసుని నేను ఒప్పుకున్నాడు. మరి ఇది ఎలా తగ్గుతుందంటే నన్ను తీసుకెళ్ళి ఆ సముద్రంలో పడేస్తే తగ్గిపోద్ది అన్నాడు. ఈ పాపం మా మీదకి రాకూడదని తీసుకెళ్ళి సముద్రంలో పడేయగానే పొంగు అణిగిపోయిందట. వాడ మన జీవితానికి సూచన, వాడ మన కుటుంబానికి సూచన. వాడ మీద చెలరేగుతున్న కష్టాలనే, తుఫాను కానివ్వండి, ఏమండి కష్టాలని లేకపోతే అవమానాలనే, ఈదురు గాలులు కానివ్వండి, ఆగాలి అంటే అనవసరమైన తీర్థం గాయడు, అసలు అవసరమైంది తీయాలి. ఏమన్నా అనవసరమైన పాడేస్తున్నారు వీళ్ళు, అవసరమైంది పడేయట్లేదు. అనవసరమైన ఎన్నో వదిలేసావు, కానీ నిన్ను ముంచేసేదేదో నీకు తెలుసు, దాన్ని నువ్వు తీసి పాడేయాలి. ధనాపేక్ష సమస్త కీడులకి మూలమాట, అది నష్టంలో నాశనంలో ముంచేస్తుందన్నాడు దైవజనుడు. కనుక నీకు ఏది ముంచేస్తుందో దాన్ని పాడేయాలి. అవిధేయుడైన యోనాను పాడేయగా ఆ పొంగంతా కూడా అణిగిపోయి నిర్మలమైపోయింది. అప్పుడు దేవుడు చేపతో అన్నాడు, నా సేవకుడైన యోనా పడిపోతున్నాడు, వెళ్ళి మింగన్నాడు. వెంటనే మింగింది.
నినివే పట్టణపు ఒడ్డును కక్కే అనగానే కక్కేసి దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, నా పని అయ్యింది, దేవుని మాట విన్నాను అని ఆనందంగా వెళ్ళిపోయింది. చేప దేవుని మాట విందండి. ఈరోజు మనం వింటున్నామా? దేవుని మాట వింటున్నామా? మనం ఆయన చెప్పేదోటి, మనం చేసేదోటి. వెళ్ళొద్దన్న చోటకి వెళ్తాం, చెయ్యొద్దన్నీ చేస్తాం, మాట్లాడాలంత ఒడిదొడుతూ మాట్లాడతాం, ఇలాంటివన్నీ చేస్తాం, కానీ దేవుని మాట మాత్రం విన్నాం. దేవుని మాటను మనం వినాలి. 81 కీర్తన 8వ వచనంలో అంటాడు, నా ప్రజలారా సంగతి మీకు నేను తెలియజేస్తాను, అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అన్నాడు. నా మాట వింటే నీకు ఎంతో మేలు అన్నాడు. ఆయన మాట వింటేనే మనకి మేలు. ఆయన మాట వినేటువంటి స్వభావం మనకు కావాలి. ఆయన అంటాడు ఒక చోట, నీ క్షామకాలములోనే నీతో మాట్లాడాను, నా మాట విననని నువ్వు అన్నావు, నా మాట వినకపోవట నీ బాల్యం నుంచి నీకు వాడిక అన్నాడు. ఈరోజు కాదు, చిన్నప్పటి నుంచి నీకు వాడిక. మాటేనా, మాట ఒకలా చెప్తే ఒకలా బ్రతుకుతావు, మరి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? కనుక ఆయన మాట వినాలి. బైబిల్ గ్రంథంలో కాకి అయిన మాట వినలేదా? కాకి ఏలియా గారు కేరేతి వాగు దగ్గర ఉన్నాడు, పెంచు అంటే ఎన్ని దెబ్బలు తిందో, రోజు రొట్టె మాంసం పట్టుకెళ్ళి పెంచింది. ఇందా కోడి పెట్టేన, కోడి పుంజం లేదా? మరి కాలుగూట్లో ఉండవలసిన కోడికి పోలీస్ స్టేషన్ దగ్గర పనేటి? పేతురు గారు 3వసారి బొంకుతాడు, కుయ్యి అంటే కూసింది వెళ్ళి. ఎలుగు పొంటలు వినలేదా? బోడివాడ అంటే 42 చీల్చి పాడేలేదా? సింహాలు వినలేదా? సింహాలారా, తమ సేవకుడైన దానియేలు గారు వస్తున్నారు, జాగ్రత్త, లేకపోతే యూదా గోత్రపు సింహం వస్తుందని చెప్తే తోకలతో బోనొప్పుడు చేసి రెడీగా ఉన్నదట ఆల్నైట్ ప్రార్థనకి. సింహాలు విన్నాయండి. ఈరోజు అందరు వింటున్నారు, మనమే వింటలేదు. దేవుని మాట వినాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే భూమి మీద ఉన్న ప్రజలందరికంటే హెచ్చుగా నిన్ను హెచ్చింతాడట. ఆయన మాట వినాలి. ఏమన్నా ఆయన చెప్పిన ఆజ్ఞలు ఆలకిస్తే పొలంలో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు, ఉద్యోగంలో దీవించబడతావు, వ్యాపారంలో దీవించబడతావు, నీ దుక్కడెద్దులు గొర్రె మేకల మందలు దీవించబడతాయి, నీ గంపయు పిండి పిసుకు తొట్టయు దీవించబడుతుంది. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. అన్ని దీవెనలే. ఆయన మాట వింటేనే దీవెన. ఎక్కడ వింటున్నారు మాట? మాట వింటే బాగానే ఉన్నావు, మాట వింటలేదండి. మాట వినక, అందుకే అన్నారండి, గొడ్డుకో దెబ్బ మనిషికో మాట అన్నారు. గొడ్డైనా తిరగబడుద్దట, తిరిగిదట. చూడండి, అది కడిగేటప్పుడు ఆ రైతు కడిగేసి వెనకాల బట్టలు పిండుకుంటుంటే వెళ్ళిపోతుంటుంది ఎదరికి. ఎవరి చేనైనా మేసేటాకి వెళ్ళిపోతుంటే ఏయ్ అనగానే ఇలా చూస్తుంది వెనక్కి. ఇది చెప్పడాకే వచ్చావు ఎరుపిల్ నుంచి, చాలా విన్నాం అన్నట్టు చూస్తుంది. దగ్గరికి వస్తాడు, ఈపి ఎర్రగొట్టేస్తాడు. ఈపి మీద 4 బాదులు బాత్తే వెళ్ళి కట్టరాటికడ కుదురుగా ఉంటుంది. బైబిల్లో ఉందండి ఆ మాట. ఇశ్రాయేలీలు పెయ్య మొండితనం చూపినట్లు చూపుతున్నారంటాడు హోషేయ గ్రంథంలో. పెయ్య మొండితనం, వెనకంటే వెనక్కి తిరగకుండా అన్నట్లుగా చూస్తున్నారట. చూడండి, కీర్తనల గ్రంథంలో అనుకుంటాను ఒక చక్కటి మాట ఇలా ఉంటుంది. కీర్తనల గ్రంథము చూడండి, 7వ కీర్తన 12వ వచనం. ఒకడు మల్లు కొనని ఎడల, స్వరమిని మల్లు కొనని ఎడల ఆయన తన ఖడ్గమునకు పదును పెట్టెను, తన ఇల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. నువ్వు మల్లకపోతే కత్తికి పదును పెడతాడట. నేను ఇంకా కర్రన్నాను, ఆయన కత్తి అంటున్నాడు. ఇక్కడ మల్లాలి, ఆయన మాట వినాలి. వెనకపోవటం బాల్యం నుంచి వాడిక, అన్నీ వింటున్నాయి మాట, కానీ మనుషుడు మాత్రం వింటలేదట. అందుకే మనకి దరిద్రం పోవట్లేదు. అందుకే మన కష్టాలు, కన్నీరు, అవమానాలు, నిందలు అలా ఉండిపోవటానికి కారణం ఆయన మాట మనం వినలేకపోతున్నాం. పేతురు గారు తెల్లవారులు కష్టపడ్డాడట, ఒక్క చేప కూడా దొరకలేదట. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఒక్క చేప కూడా దొరకలేదట. పేతురు గారి దగ్గరికి వెళ్ళి నావలో కూర్చోమంటావా అని అడిగాడు. కూర్చోమన్నాడు, కూర్చున్నాడు. కట్లిప్పమన్నాడు, ఇప్పాడు. లోపలికి నడపమన్నాడు, నడిపాడు. కుడివైపున ఒలయ్య అన్నాడు. ప్రభువా, ఇక్కడికి నువ్వు కొత్తగా వచ్చావు. కొత్తగా రావటమంటారా బాబు, అది చేసిందే నేనంటాడు ఈయన. సముద్రం చేసింది ఆయన,
సముద్రం చేశాడు కనుక గాలియు సముద్రం ఈయనకు లోబడుతున్నది, ఈయన ఎవరో అన్నారు వాళ్ళు. సముద్రం చేశాడు కనుకే సముద్రం మీద నడుచుకొని వచ్చాడు. సముద్రంలో కుడివైపున వల్లయ్య అంటే, ప్రభువా మా ముత్తాత ఇక్కడే పుట్టాడు, మా తాత ఇక్కడే పుట్టాడు, మా బాబు ఇక్కడే పుట్టాడు, నేను ఇక్కడే పుట్టాను, నా పిల్లలు ఇక్కడే పుట్టారు. ఏ పక్క సుడిగుండాలో, ఏ పక్క లోయలో, ఏ పక్క ఏ ప్రమాదాలు వస్తాయో మాకు బాగా తెలుసు. అయినా ఏ పక్క కొయ్యంకలు ఉంటాయో, ఏ పక్క పులసలు ఉంటాయో, ఏ పక్క ఇలసలు ఉంటాయో, ఏ పక్క పండుగప్పు ఉంటుందో, ఏ పక్క సందువాలు ఉంటాయో, ఏ పక్క శీలావతులు ఉంటాయో, ఏ పక్క సొట్లమారులు ఉంటాయో నాకు బాగా తెలుసు. అయినా నీ మాట చొప్పున వాళ్ళు వేస్తున్నాడు. వేసాడు, వల పెగిలిపోయేలాంటి చేపలు పడ్డాయట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఆయన మాట చప్పున వేసాడు కనుక విస్తారమైన ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. ఇప్పటి వరకు మనుషుల మాట విన్నావేమో, సృష్టికర్త అయిన దేవుని మాటకు లోబడగలిగితే విస్తారమైన ఆశీర్వాదం, నీ దరిద్రత కొట్టుకుపోయే ఆశీర్వాదాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు, పొందుకోగలుగుతావు. కనుక దేవుని మాట వినాలి. చేప దేవుని మాట విన్నదండి, చేప దేవుని మాట విన్నదండి. మనం కూడా దేవుని మాట వినేటువంటి వారిగా ఉండాలి. ఇక మూడవదిగా మనం చూస్తే యోహాను సువార్త చూడండి, త్వరగా నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను ధరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. 153 చేపలు పడ్డాయట అందులో. 153 గొప్ప చేపలట. మేము కాపులం, మేము రాజులం, మేము రెడ్లం ఏం కాదు, ఎవడైనా గొప్పోడే. ఇక్కడ యేసు రక్తంలో కడగబడితే ఎవడైనా గొప్పోడే. యేసు గొప్పవాడు కనుక ఆయన పిల్లలమైన మనందరం గొప్పవాళ్ళమే. అది 153 చేపలట. ఈ ప్రపంచంలో కొన్ని జాతులు మనకు తెలుసు, కానీ 153 జాతులు ప్రజలు ఉన్నారట. మనకు కొన్ని జాతులే తెలుసు, కొన్ని కులాలే తెలుసు. 153 జాతులు ప్రజలు ఉన్నారట. ఆయన వేసిన వలలో 153 జాతులు పడ్డాయి. అంటే ఇక్కడ ఐక్యతను చూపిస్తుంది చేప. అన్ని చేపలతో కలిసి ఉందా, ఇడిపోయిందా? వాళ్ళు పడితే నేను రాను, తర్వాత చూసుకుందాంలే అందా? చెప్పాలి. కొంతమంది వాళ్ళు వస్తే మేము రామండి, సరే వాళ్ళు ఊళ్ళో ఉంటున్నారు, నువ్వు ఊళ్ళో ఉండకో, వెళ్ళిపోతామండి, మరి వాళ్ళు పరలోకం వస్తారు, నువ్వు రాకు, అప్పుడు మాత్రం అనరు. చాలామంది ఇలాంటి పంతాలు పట్టింపులు కాకుండా ఐక్యతను చూసుకోవాలి, ఐక్యత కలిగి ఉండాలి. వల అనబడుతున్న సంఘంలోకి వచ్చినప్పుడు అన్నీ సాఫ్ట్గానే ఉండవు. కొరమేళ్ళు ఉంటాయి, కొన్ని ఇంగిడాయిలు ఉంటాయి, జలకొంకులు ఉంటాయి. ఈ జలకొంకులు గుచ్చుకుంటూ ఉంటాయి. గుచ్చుకున్నప్పుడు ఇలా గుచ్చితే నేను రాను అనకూడదు. గుచ్చినప్పుడు కొంచెం అలా జరగమ్మా, సరిపెట్టుకొని ఉండాలి. కొన్ని మాటలు మనల్ని గాయపరచొచ్చుగాక, కొన్ని మాటలు మనకి బాధ కలిగించొచ్చుగాక, అయినప్పటికీ కూడా సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి. ఐకమత్యమే మహాబలం అన్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. ఇడిపోతే చెడిపోతావు అన్నారు. ఇడిపోవటానికి ప్రయత్నించకూడదు, ఐకమత్యాన్ని కలిగి ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. ఆశీర్వాదం, శాశ్వత జీవం అక్కడే ఉంటుందట. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, 133 కీర్తనలు ఏముంది? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆశీర్వాదం, శాశ్వత జీవం అక్కడే ఉందట. ఆశీర్వాదం ఆయనే, శాశ్వత జీవం ఆయనే. ఎక్కడ 2-3 కలిసి ఉంటారో వారి మధ్యనే ఉంటానన్నాడు. మీరు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, 1వ అధ్యాయం, 2వ అధ్యాయాలు చదివితే వారు ఏక మనసుతో మేడగదిలో ఉన్నారట. 120 మంది ఏక మనసు. మనది ఎవడ మనసు ఆడిదే. నీకెదురు నాకు కుదిరినట్టు కూర్చుంటావు. ఎదరు కూర్చునిపోయిందటి, నేను వెళ్ళాలి, ఎక్కడే ఉంటాను, వెనకాల కూర్చుంటావు. ఇష్టమైన వాళ్ళు కూటమి పెట్టుకుంటే మధ్యాహ్నం వెళ్ళిపోతావు, ఇష్టం లేని వాళ్ళు కూటమి పెట్టుకుంటే కనపడవు. మళ్ళీ ఆ మీటింగ్కి వెళ్ళినా కానీ ఎన్ని పేర్లో దరిద్రం బాబా ఏంటో, కానీ అది పలావా ఉప్పిండిలాగా ఉంది, అది గోంగూర పచ్చడా పేడలాగా ఉంది. మరి ముందు మునుపు తిన్నావుగా, ఎన్ని పంగనావాలు, ఎన్ని పేర్లో. ఆ తిండితోటే బతికేస్తామా? నీ గోంగూర పచ్చడి తగులుడిపోను.
ఆ పలాతోటే బతికేస్తామా? ఎవరు పెట్టుకున్న కూటానికి వెళ్ళాలి, వాక్యం వినాలి, ఈ కూటమి పెట్టుకున్న కుటుంబాన్ని దీవించు ప్రభా అని వారిని నిండు మనసుతో ప్రార్థించి ఆశీర్వదించి వాళ్ళు మంచి నిలిస్తే అమృతంలా తాగేసి రావాలి. అది ఆ మనసు కలిగి ఉండాలి. ఈరోజు ఐక్యత లేదండి. 120 మంది ఏక మనసట. వాళ్ళు ఏక మనసు కలిగి ఉంటే ఆగలేక దిగి వచ్చాడట పరిశుద్ధాత్ముడు. వాళ్ళ ఐక్యత చూసి ఆగలేక దిగి వచ్చేసాడట మధ్యకి. ప్రియులారా, ఐక్యతలో చాలా ఆశీర్వాదం ఉందండి. ఎబ్రీ పత్రిక 10:24లో ఆ గడియ సమీపించిన కొలది సమాజంగా కూడటం మానకండి అని ఉంది. ఇనుము చేత ఇనుము పదును పెట్టబడును, చెలికాడు తన చెలికానికి వివేకాన్ని కలగజేస్తాడట. ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. 4 మనుషులు పక్షవాయువు గలవాడిని తీసుకొచ్చారు. ఖాళీ లేదు, అక్కడ వెళ్ళిపోలేదు వాళ్ళు. ఇక్కడ దాకా తీసుకొచ్చాం కనుక రారా ఇవాళ తాడు పేడు తేలిపోవాలి అని చెప్పి వెంటనే పైకప్పిప్పి లోపలికి దింపితే రోగిని చూడలేదు. ఇలా ఐక్యత చూసి స్వస్థపరిచాడు ఆయన. ఐక్యత కావాలి. 6000 దెయ్యాలకి ఎంత ఐక్యత అండి? ఒక్కళ్ళు కూర్చున్నాయి. ఏకరం జైలు 4 కూర్చోలేము మనం. 6000 దెయ్యాలు ఎంత ఐక్యతో దెబ్బలాడుకోలేదు. సమానంగా అక్కకు తల జరగవే అని కూర్చున్నాయట. మరి మనమా కూర్చునే కాళ్ళెట బాబా ఇలా సాపేసి ఇక్కడ వాక్యం అవుతానే ఉంటుంది. వాక్యం అవుతానే ఉంటుంది. ఆవిడ మాత్రం అక్కడ మొదలెట్టేది కూటం. దెయ్యాలకు ఉంది ఐక్యత, మనకి లేదు. అందుకే దరిద్రం, ఆశీర్వాదం రావట్లేదు. నేను అనుకుంటాను 6000 ఎలా కూర్చున్నాయి ఒకళ్ళనండి. ఏమండి 6 సెంట్లలో కూర్చోలేకపోతున్నాం 6గురు. సరిపోవట్లేదు మనకు చోటు. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఐక్యతను చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఏమండి ఐక్యత లేకపోతే చాలా ప్రమాదం. ఐకమత్యమే ఉండాలి. జ్ఞానులందరినీ సంహరించబోతున్నానని చెప్పినప్పుడు ఆ మర్మమేదో నేను చెప్పేలాగా నా కోసం మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు ఐక్యత కలిగిన శద్రకు మేషకు అబేద్నెగోలు ప్రార్థన చేయగా దానియేలు సమాధానం చెప్పగలిగాడు. ఐక్యతలో అంత బలం ఉంది. వారు ఐక్యత కలిగి ఉన్నారు కనుకే అగ్ని బలాన్ని సల్లార్చగలిగారు. ఎక్కడుంది ఇప్పుడు ఐక్యత? ఎక్కడ చూసినా కుటుంబంలో ఐక్యత ఉండదా? మాంగారు రూమ్ మాంగారిది, అత్తగారి రూమ్ అత్తగారిది, మొగుడు రూమ్ మొగుడిది, పిల్లల రూమ్ పిల్లలది, పిల్లల రూమ్ పిల్లలదే. ఇంకెక్కడ ఐక్యత? ఏముండదు. ఐక్యత ఉండదు, ప్రార్థన ఉండదు. ఇవి టీ తెచ్చి ఇక్కడ అంటదే కుక్క, మొగుడు కుక్క. ఎన్నిసార్లు చెప్పినా దీనికి లెగదో. ఏమండి అంటే ఆయన లేచిపోతాడు కదా, ఆ కుక్కడం కెట్టుకుని ఎందుకు అంటాం? ఏమండి ఆయన వచ్చి అంటాడు నిలబడలేకపోతుంది స్టూల్ నిలబడతలేదా? ఎంత దరిద్రం అండి. ఐక్యత లేదండి. ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. ఐక్యత లేకపోతే ఆశీర్వాదం లేదండి. ఐక్యత లేకపోతే శాశ్వత జీవం లేదండి. ఐకమత్యం కలిగి ఉండాలి. 153 పడ్డాయట సంఘం అనే వలలో. 153 ఏ జాతి వారైనా సరే మనం విడిపోవాలి. కొన్ని జలకొంకులు ఉంటాయి, ఉండవని నేను అంటలేదు. అవి కొంచెం అలా గుచ్చుకుంటుంటాయి, ముళ్ళు ఉంటాయి కదా పక్కన. ఇంగిడాయిలు ఉంటాయి, అవి కూడా కొంచెం కుడుతుంటాయి, బాధ వస్తుంది. మరి ఏం చేస్తాం? కూర్చోవాలి. ఏమంటే అలా అంటాం కానీ అంతకుముందు మన బంధువులైన పాములు ఎన్ని కరిచేయలేదు మనల్ని? ఎన్నో కరిచేసి కాట్లు తినేసాం. వాటి ముందు ఇవి ఎంత సరిపెట్టుకుని పోవాలి. ప్రేమ దోషాలను కప్పుతుందట, పగ కలహాన్ని రేపుతుందట. ప్రేమ అనే దేవుడు నీ మధ్య లేకే నువ్వు అలా ఎత్తుతున్నావు. అది కనుక ఐక్యత కావాలి. చేప నీటిల్లో ఉంటుంది, 2 దేవుని మాట ఉంది, 3వదిగా అన్నిటితో కలిసి ఉంది. మనం అన్నిటితో కలిసి ఉండాలి. అన్నిటితో కలిసి. నేను వెంకటాయపాలెం సేవకి వెళ్ళే ముందు కొంతమంది సేవకులు అక్కడ కూటాలు పెట్టి పేటల్లో భోజనానికి డబ్బులు ఇచ్చేయమ్మా అని ఊరట. భోజనానికి డబ్బులు ఇచ్చేయమని ఊరట. డబ్బులు ఇచ్చేసి ఊరట వెళ్ళు, అయ్యగారు తినరు అని డబ్బులు ఇచ్చేసి ఊరట. నేను వెళ్ళి మొదటి కూటం పెట్టాను అక్కడ. భోజనానికి ఎంతో చెప్పండి డబ్బులు ఇచ్చేస్తాను అంది. నేనన్నాను ఎంతమంది ఉంటారో మరి చూడాలి కదంటే, వాళ్ళ గొడవ కాదు బాబయ్య మీ గొడవ అంటుంది. నా గొడవ ఏంటన్నాను. అదే మీ భోజనం చెయ్యరు కదండి ఇక్కడ. ఎవడు చెప్పాడు?
ముందు తినేవాడు నేనే. అక్కడ కూర్చున్నాను కింద, నా పక్కన అందరూ కూర్చున్నారు. ఈడు నిలబడ్డ భూమి మీద తింటేనే కానీ రేపు నుంచి ఏకెత్తాడని అందరూ తిన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూటమి పెట్టినా అందరూ వచ్చి తింటారు. సరే, పొరుగురు అది. మా ఊర్లో చిన్నప్పటి నుంచి పెరిగాం. మరి మా బట్టి దగ్గర పనిచేసి ఇంట్లో పనిచేసిన వాళ్ళ దగ్గర అన్నం తినాలంటే కొంచెం మరి ఇదేగా, పెద్ద కాపులం కదా ఏమండి, కొంచెం ఇదేగా. వెళ్ళి పేటలో కూటం పెట్టి మా అత్తగారిని మా అమ్మని ముందు కూర్చోబెట్టి పక్కన నేను కూర్చున్నాను. ఆ తర్వాత అందరూ కూర్చున్నారు. ఒక ఆవిడ అంది, ఈయన నిలబడిస్తాడా, రాకపోతే నువ్వు వచ్చావా పెద్దమ్మ అన్నాడు. ఆవిడ, ఈయన నిలబడిస్తాడా అంతే. నిలబడినివ్వను, నేను నిలబడినా నేను నిలబడినివ్వను, అంతే. ఐక్యత ఉండాలండి. ఏమంటే అన్యజనులు రైట్ కదండి, అన్యజనులు వాళ్ళకు ఉందా, కులపిచ్చి ఉందా వాళ్ళకి? నువ్వు అందుకే దేవుడికి అర్పించబోయేటువంటి జంతువు చర్మం ఒలిసేయాలట. ఎర్రదో నల్లదో మచ్చలదో తెలకూడదట. కాపువో కమ్మవో రెడ్డువో సాకలవో లేకపోతే చెట్టుబల్జీవో ఎవరికి తెలకూడదు. అందరూ యాజకులం. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ పిచ్చి లేకుండా ఖచ్చితంగా కలిసి ఉండాలి. ఐక్యత కలిగి ఉంది చేప. చూడండి యోహాను సువార్త 4వదిగా, యోహాను సువార్త 21వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. దేవుడి స్తోత్రం చెప్పండి. వారు దరికి రాగానే చూస్తేనట అక్కడ నిప్పులు ఉన్నాయట, రొట్టెలు ఉన్నాయట, నిప్పుల మీద చేప ఉందట. కొన్నిసార్లు నిప్పుల మీదకి వెళ్ళవలసి వస్తుంది. నిప్పులు శ్రమకు సూచన. సడన్గా ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. అదేంటి ఇప్పుడు దాకా నేను చాలా బాగా చూసు, ఇప్పుడు నిప్పుల మీద పెట్టి కాల్చేతన పెట్టాను అనకూడదు. కాలాలి నిప్పుల మీద, నిప్పుల మీద కాలాలి. ఏమండి, నేను దాదాపు 73 లక్షలు పెట్టి పైన మందిరము కింద ఇల్లు కట్టుకున్నానండి. అప్పుడు దాకా మాకు బ్యాంకులో ఉంది ఇల్లు. ప్రభు నమ్మకం ఉంది. ఎమ్మెల్యే తోట తిరుమూర్తి గారు లోన్ ఇప్పిస్తే ఆ బ్యాంకులో లోన్ తెస్తే అది కట్టలేకపోతే బ్యాంకు వాళ్ళు కూడా వచ్చి ఆ ఇల్లుని యాలం వేయటకు చూశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా బ్యాంకు వారు 81,000 కొట్టేసి 50,000 కట్టించుకుని కాగితాలు ఇచ్చారు. తర్వాత మేము ప్రార్థన చేసి ఏమంటే దేవుడిని అడగ్గా ఆ స్థలాన్ని అభిషేకించి దేవుడు ఇక్కడ ఇల్లు కట్టమంటే పైన మందిరము కింద ఇల్లు కట్టుకున్నాం. చక్కగా ఇల్లు కట్టుకున్నాం. పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాం. 2 మనవళ్ళు పుట్టారు. కారు ఉంది, బండి ఉంది, సేవ చేస్తున్నాం. ఎక్కడ రాజీ పడకుండా పవిత్రతను కాపాడుకుంటూ చాలా చక్కగా సేవ వెళ్ళిపోతుంది. చాలా బాగుంది అన్నప్పుడు ఒకగానొక కొడుకు కరోనాలో చనిపోయాడు. నిప్పుల మీదకి ఎక్కవలసి వచ్చింది. ఈ చేప నిప్పుల మీదకి ఎక్కవలసి వచ్చింది. నిప్పులు క్షమకు సూచన. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? యోబు గ్రంథం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే విశ్రాంతి పొందటానికి పిలిచాడండి, ఆశీర్వాదం పొందటానికి పిలిచాడండి. దేవుడు మనల్ని ఏమండి వెలుగులోనికి పిలిచాడండి అంటారు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 6-7 వచనాలు. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు, నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవానికి పుట్టి ఉన్నారు. నరులు ఎందుకు పుట్టారంటే శ్రమానుభవానికి పుట్టారు. శ్రమ దినాన్నను కృంగిన ఎడల చాతకాని వాడు అవుతావు. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచాను, ఇప్పుడైతే నీ మార్గమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమనందుట నీ సేవకునికి ఎంతో మేలాయను అన్నాడు కీర్తనాకారుడు. శ్రమలు వస్తాయి. యేసు ప్రభు చెప్పాడు ఇరుకు మార్గమని. ఏమండి, విశాలమైన మార్గం అన్నాడా? ఇరుకు మార్గం అన్నాడు. లోకములో మీకు శ్రమ, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించానని ప్రభు చెప్పాడు. యోబు గారు అన్నాడు, ఆయన ద్వారా మేలు అనుభవించడానికి తగిన వాళ్ళమే కానీ కీడు అనుభవించడానికి తగవా? పలావు పెడితే తినేస్తావు కానీ గెంజెత్తే తాగవా? మేడిస్తే మేళ్ళలో ఉంటావు కానీ తాటాకులు పందిరి దగ్గరికి తీసుకెళ్తే ఉండదా? ఏసీ గదిలో ఏ ప్రార్థన ఉందో తాటాకులు పాకలో పెట్టిన అదే ప్రార్థన ఉండాలి. పలావు పెట్టినప్పుడు, పరమన్నం పెట్టినప్పుడు దేవుణ్ణి ఎలా స్తుతించగలిగావో తాగటానికి నీళ్లున్నప్పుడు కూడా అలాగే స్తుతించగలగాలి. ఈరోజు శ్రమ వస్తే చాలు దేవుణ్ణి వదిలేసే వాళ్ళు ఎంతమందో, శ్రమ కలిగితే చాలు దేవుడు మాకు అక్కర్లేదనే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. శ్రమలు రావాలి. అపోస్తులైన పౌలునట కొట్టి ఏమండి బాధి చచ్చిపోయాడు అనుకొని లాగి వదిలేశారట. ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి అక్కడ వదిలేశారట చచ్చిపోయాడు. ఇంకని
శిష్యులు వెళ్ళి జాగ్రత్తగా బలపరుద్దామంటే ఆయన పైకి లేచి శిష్యుల మీద చెయ్యేసి అన్నాడు, బ్రదర్ ఏం బాధపడకండి, ఇంకా మనం అనేక శ్రమలు అనుభవించి ఆ రాజ్యానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. శిష్యుల మనసులను దృఢపరిచాడట. శ్రమలు క్రైస్తవ జీవితానికి, చిన్నపిల్లోడు గైఫాటర్ ఎలాంటిదో శ్రమలు క్రైస్తవ జీవితానికి అలాంటి వాటి, టానిక్ లాంటి అట. శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, భక్తిలో నిలబడగలగాలి. ఇప్పుడు ధాన్యం ఉందండి, చేను పండింది, చాలా బాగా పండింది చేను, 100 బత్తాలు పండింది ఎకరం. చేను కోసాం, ముందు దేన్ని ఒప్పుడు చేస్తాడు? అయ్య బాబోయ్ చెప్పండి, దేన్ని ఒప్పుడు చేస్తాడు రైతు? గడ్డిని దులిపేసి జాగ్రత్తగా తీసుకెళ్ళి మేటేసి దాని మీద కొబ్బరాకులు వేసి తడకుండా దాన్ని మేకప్ చేసి వస్తాడు ఎక్కడికి, గింజల కాడికి. అప్పుడు దగ్గర ఏంటి చేలు ఉండలేదంటే ఎవరన్నా ఈ అన్నీ చేసినాయి, గట్లంకి లేసినాయి, ఆకులు ఆగినాయి, కోత కోసినాయి, అన్నీ చేసినాయి, అరక దున్నినాయి, అన్నీ చేశాను. ముందు అన్నీ ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చాడు ఆయన ఇక్కడికి. బండి బాగా నడిపానండి, బండి తోలాను, 2 ఎడ్ల బండి చానాలు తోలాను. అది ప్రభు దగ్గరికి వచ్చాక అర్థమైంది. మాకు ఎద్దులుండి 3 జతల ఎడ్లుండి కొరడా అలా ఎక్కగానే వెళ్ళిపోయి, కొన్ని కొరడా చూపింతే వెళ్ళి, కొన్ని కొరడాతో కొడితే వెళ్ళి, కొరడా కూడా పని చేయకపోతే కొరడా కొస చేతిలో పెట్టుకుని కర్రతో కొడితే వెళ్ళి, కొన్ని మేకులు ఆ కర్రకు గుచ్చి పొడితే వెళ్ళి. కొంతమంది పాస్టర్ అనగానే బాగా చేస్తారు, భక్తి వింటారు. కొంతమంది కొరడా చూపించాలి, కొంతమంది కర్రతో బాధాలి, కొంతమందిని పొడవలసి వస్తుంది. అదే ఆ బండి ట్రైనింగే ఇది, అదే సేవ ట్రైనింగ్ నాకు. ఏమండి, అదే సేవ ట్రైనింగ్. కనుక జాగ్రత్తగా దేవుని మాటలు విన్నప్పుడు భక్తిని మనం కాపాడుకోవాలి. అతను వచ్చి గడ్డంతా తీసేస్తాడు, అప్పుడు గింజల దగ్గరికి వచ్చి గడ్డి అంటదట, ఎంత ఖరీదైతే మాత్రం నిన్ను వదిలేసి నన్ను చూసావా మేటేసాడు, తడకుండా పైన రేకులు వేసాడు చూసావా అంటదట. కొంత బాధ కలిగిన రైతు రాగానే నిన్నే కాదమ్మమ్మ మళ్ళీ ఒప్పుడు చేస్తాడు అంటాయట గింజలు. బాగా ఒప్పుడు చేసి ఎగరబోసి, చూసావు మమ్మల్ని ఎంత ఎగరబోసినాయో, ఎగరబోసి బత్తాల్లోకి ఎత్తి తీసుకెళ్ళి మిల్లికాడేసి తారబాలు కప్పితే అనుకుంటాయట, పిచ్చి వర్షంలోనే మమ్మల్ని చూడు తారబాలు కప్పాడు అంటదట. ఆ తర్వాత తీస్తే అదేంటండి ఇక్కడ ఎచ్చగా ఉన్నాం, బాగానే ఉన్నాం కదా, మళ్ళీ తీస్తున్నారు ఏంటంటే 2 రాళ్ళ మధ్యన నలుపుతాడు. నలిపినప్పుడు కొన్ని ఇరిగిపోతాయి, కొన్ని ఊకలోకి వెళ్ళిపోతాయి, కొన్ని తవుల్లోకి వెళ్ళిపోతాయి, కొన్ని మాత్రమే నిలబడగలిగితే అయ్యే బియ్యం కొట్టులోకి వెళ్తాయి. ఆ నలిపేటప్పుడు బాబాయ్ 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 అంటాయట. ఆ తర్వాత బియ్యం కొట్టులోకి వెళ్తే ఆడ మూట ఎదురుగుంట పెట్టి ప్యాన్ వేసి రోజు సాంబ్రాన్ని పొగ ఎత్తే నలిపే కానీ భలే జీవితం ఇచ్చేవరా అంటాయట. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే బంగారపు ముక్క మరగబెడతాడు, బాబోయ్ మరగబెట్టేవేంట్రా, మలినం పోవాలంటే మరగాలిగా, పుటము వేయాలి. ఆ మలినం పోయింది పక్కన పెట్టి అమ్మయ్య అన్నప్పుడు మళ్ళీ తీసి సమిటి మీద పెట్టి సుత్తించుకుని అదే కొట్టడం, బాబాయ్ 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 మళ్ళీ పక్కన పెట్టి బాగానే అమ్మయ్య అనుకున్నప్పుడు మళ్ళీ చెక్కుతాడు. చెక్కినప్పుడు అంటదట, నన్ను మరగపెట్టావు, బాధేవు, చెక్కుతున్నావు కనుక నువ్వెంత దుర్మార్గుడువో చెప్తాను. తీసుకెళ్ళి అద్దాల బీరువాలో పెడతాడు. సాంబ్రాన్ని పొగ ఎత్తే ఫ్యాన్ ఎత్తే అంటదట, బాధిందంతా బాధేసి, కొట్టిందంతా కొట్టేసి, మరగబెట్టేసి, చెక్కేసి ఇక్కడ ఇట్టేసి నువ్వు సాంబ్రాన్ని పొగేసేస్తే మంచోడు అంటానా, నీ గురించి చెప్తానంటదట. ఎవరో 2 చెల్లాయిలు కొనుక్కోటకెళ్ళి బయట ఉండంటారట, ఏమే అక్క ఆ చేత చూడు ఎంత బాగుందో. అప్పుడు ఆ సరుకు అనుకుంటుందట, కాల్తే కాల్చేవి కానీ కొడితే కొట్టేవి కానీ మంచి పేరే వచ్చింది. నీకు మంచి పేరు తేవటానికి నీకు శ్రమ, ఏమండి నీ విశ్వాసాన్ని మెరుగుపరచడానికి శ్రమ. యోబు గారు అన్నాడు, ఆయన నన్ను చంపిన ఆయన కొరకే ఎదురు చూస్తాను. అబ్బా, శోధింపబడిన పిమ్మట నేను శుద్ధ సువర్ణంగా మార్చబడతాను. అది అలా ఉండాలండి. శ్రమలు వస్తాయి, శ్రమలు రావని ఎక్కడ లేదు, ఇరుకు మార్గం. శ్రమలు కలుగుతాయి కానీ ఆ శ్రమలలో సహితము సంతోషించే మనసు మనకు కావాలి. 1 పేతురు పత్రిక 1:7 అలాగే 1 పేతురు పత్రిక 4:12 మహాశ్రమలని చెప్పాడు. నశించిపోతున్న సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడినట్లు మీ విశ్వాసాన్ని మెరుగుపరచడానికి శ్రమ. ఆ శ్రమలు వచ్చినప్పుడు సహితము కూడా మనం నిలబడగలగాలి. ఏనుగుని దేమిచ్చి కొడతారు? ఏనుగుని ఏమిచ్చి కొడతారు? కర్ర వెళ్తుంది, అది
ఎల్ద అసలు అంకుశం, ఒక త్రిశూల ఆకారంలో అంకుశం ఉంటుంది, అది పెట్టి నొక్కే కొలిది నడుస్తుందట. నొక్కినప్పుడు అంటదట, దొరక్కపోతావా పీకితో ఉండవేసి లాగు తొక్కుతూనే అంటదట. నొక్కినప్పుడల్లా బాధ ఎక్కువైపోయి ఒక్కోసారి ఆడి చేతిలోంచి అది కింద పడిపోద్ది, భయపడిపోతాడు ఎక్కడ తొక్కేద్దో అని. తొండంతో తీసి అంటదట, యజమానుడా ఇది నీ చేతిలో ఉంటేనే నేను సరిగ్గా నడగలను, నీ చేతిలో లేకపోతే నేను నడలేను, మంచిగా నడిచినట్లు నన్ను నొక్కని చేతికి అందిద్దదట. ఆయన చేతికి మన జీవితాన్ని అప్పుకొని మనం ఖచ్చితంగా నిప్పుల మీద కాల్చబడే చేపలాగా ఉండాలి. శ్రమల్లో కాలాలండి. ధర్మశేఖర్ గారు అనబడిన ఒక దైవజనుడు ఉన్నాడు, మందిరం కట్టుకున్నాడు. మందిరం కట్టుకొని ఆ మందిరం ఓపెనింగ్ పెట్టుకొని ఒక దైవజనుడిని పిలిచాడు. తన భార్య వంటల దగ్గర ఉండి వంటలు చేస్తూ ఉంది. వెంటనే ఆ దైవజనుడు వచ్చేసాడు, పాటలు అవుతూ ఉన్నాయి. వెంటనే అక్కడ ఉన్న పిల్లోడిని పిలిచి, ఒరే అమ్మగారిని తీసుకొచ్చారా, ఓపెనింగ్ అయిపోద్దంటే ఆ కుర్రోడు ఎక్షల బండి మీద వెళ్ళి, అమ్మగారు అయ్యగారు రమ్మన్నారన్నప్పుడు ఆవిడ ముఖం కడుక్కొని వంటలకలకు అప్పచెప్పి ఎక్షల బండి ఎక్కింది. వచ్చేస్తూ ఉండగా 4 బార్ల దూరం ఉందనగా ఒక లారీ గుద్దేసి అమ్మగారు అక్కడే చచ్చిపోయింది. దైవజనుడికి తెలిసింది, ఓ బరకం కప్పేసి రమ్మన్నాడు. బరకం కప్పేసి వచ్చారు, ఓపెనింగ్ పెట్టేశాడు, వాక్యం అయిపోయింది, ఆరాధన అయిపోయింది. అప్పుడు అన్నాడు, అమ్మగారు ప్రభునందు నిద్రించారు, రండి వెళ్ళి సమాధి చేద్దాం అన్నాడట. చరిత్రలో మిగిలిపోయారండి ఇలాంటి దైవజనులు. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడి నీ కన్నులకి ఇంపైన దానిని ఒక దెబ్బతో తీసేస్తానన్నాడు యెహెజ్కేలుతో. యెహెజ్కేలు కన్నులకి ఇంపైనది తన భార్య. చెప్పొచ్చాడట, తన భార్య చనిపోయిందట. దేవుడు చెప్పినట్లుగా జనులు తెచ్చింది తినకుండా తలారా స్నానం చేసి శిరోభూషణాలు ధరించుకొని ఆయన చెప్పినట్లుగా జీవించాడట. నిలబడగలిగాడు శ్రమల్లో యెహెజ్కేలు. యోబు గారు నిలబడగలిగారు. శ్రమల్లో నిలబడాలండి. ఒక దైవజనుడు ఉన్నాడండి. ఆ దైవజనుడు కాలిరిగిపోయిందండి. కాలిరిపోయి మంచం మీద ఉన్నాడండి. తలబాధ, విపరీతమైన తలబాధ వస్తుంది, జ్వరం వచ్చి. కొడుకుతో అన్నాడు, ఒకే కొడుకండి, ఎంత ఉంటాడు ఆ కొడుకు, ఒరే జండుబా పట్టరారా ఇల్లు అన్నాడు. ఆ కొడుకు గబగబ వెళ్ళి జండుబా కొనుక్కొని రోడ్డు దాటి ఈతలకు వస్తుంటే లారీ కొట్టి చచ్చిపోయాడు ఒక్కనొక్క కొడుకు. ఆయన ఈరోజు 3 సంఘాల్లో సేవ చేస్తున్నాడు. వదిలేసి వెళ్ళిపోలేదు యేసు ప్రభుని. శ్రమలలో నిలబడగలగాలి. నిప్పుల మీద ఉందా, నీటిలోకి వెళ్ళిపోతానందా చెప్పండి? నిప్పుల మీద నిలబడగలిగింది. ఎందుకో దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు, నేను ఇక్కడే ఉండాలి. మౌనంగా ఉంది. ఇందాక నేను అహరోను కోసం చెప్పాను. అహరోను ఎలిగేవాడని, అహరోను సంతోషించేవాడని, అహరోను సేవకు సహకారం చెప్పాను. మరొక మాట ఏంటో తెలుసా? 2 కొడుకులు అగ్ని వేసినప్పుడు, దేవుడు మొత్తినప్పుడు 2 కొడుకులు చనిపోతే అహరోను మౌనం అయిపోయి నిలబడ్డాడంతే. ఇంత సేవ చేస్తుంటే నాకు ఇంత బాధ నాకే వచ్చిందని గుండెలు బాదుకోలేదండి. అలా మౌనం అయిపోయాడండి. కాలుస్తాడైనా కాలాలు నువ్వు అంతే. ఏ ఉద్దేశంతో కాలుస్తున్నాడనే చూడాలి. అందుకని అంటాడు, నేను పుటమ వేస్తేని, ఇబ్బందిని కొలుములో పెట్టి నేను పుటమ వేస్తేని, నా నిమిత్తమే నేను అలా చేశానంటాడు ఆయన. కొన్ని ఇబ్బందులు వస్తాయి. ప్రభుని నమ్ముకుంటే పరమన్నం పెడతానన్నాడా? రొట్ల కోసం వచ్చారా యేసుబాబు కోసం? ఆదరణ ఉన్నవాడు ఈ దగ్గరికి ఎందుకు వచ్చేసామన్నారు. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు, రొట్ల కోసమే కదా అన్నాడు. రొట్ల కోసం కాదు, క్షయమైపోయే ఆహారం, అది అక్షయమైన ఆహారం కొరకు రావాలట. క్షయము కాని ఆహారం కొరకు, పరలోక రాజ్యము కొరకు మనం రావాలి. లోకంలో గట్టిగా బతికితే 70, 80 తర్వాత వెళ్ళిపోవాలిగా. ఉండిపోతాం చెప్పండి. నేను ఉండిపోతాను ఎక్కడంటే ఇంకేముండదు అక్కడ. అగ్ని ఆరదు, పురుగు సావదు. పొద్దున చెప్పానుగా, దేవా పెట్టిలో నగలన్నీ పెట్టిలో ఉన్నాయి నావనుకున్నాను దేవా. అక్క అడిగిన కానీ, చెల్లి అడిగిన కానీ ఇవ్వలేదు దేవా. ఎన్నడూ నాకు మరణం రాదు. ఎంత విచిత్రంగా ఉందో చూడు. ఎన్నడో మరణం రాదనుకుందట. ఎన్నడూ నాకు మరణం రాదనుకున్నాను, నీ దగ్గరికి చేర్చుకో దేవా. పాపీ ఏమంటే నీకు నాకు చాలా దూరంగా ఉండాలి, నా యొద్ద చోట్లేదు పాపి. బగబగ మండే అగ్నిగుండము నీకు గతి ఆగేను. అక్కడ రాకపోతే ఇక్కడ అదే ఏపెత్తాడు, ఇంకేముండదు. ఏపేయటమే. మైసూరు బజ్జీ వేసేటప్పుడు చూడండి, ఇలా పైకి లేపుతుంటాడు, మళ్ళీ ముంచెత్తుంటాడు, లేపుతుంటాడు, ముంచెత్తుంటాడు, అంతే, ఇంకేముండదు. ఏపేయటమే.
జాగ్రత్త. అందుకే నిప్పుల మీదకి రావాల్సి వస్తుంది. చేప నీటిలో ఉంది, చేప దేవుని మాట ఉంది, చేప 153 చేపలతో కలిసి ఒకే వలలో ఉంది. చేప నాలుగోదిగా ఏం చేసింది చెప్పండి? నిప్పుల మీదకి వచ్చింది. శ్రమలు సహితము కూడా మనం సహించేవారిగా మనం ఉండాలి. శ్రమలు మన జీవితంలో కలిగినప్పుడు శ్రమల్లో ఆహ్వానించాలి, శ్రమల్లో నిలబడగలగాలి. ఇదే చేతులతో గోరుముద్దలు తినిపించి ఇదే భుజం మీద ఆడించుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకుని నా చేత్తో నేను కప్పెట్టుకుంటానని అనుకోలేదండి. నా చేతులతో నేనే మట్టేసి పూడ్చి, అందరూ అన్నారు దేవుడు నీకు అన్యాయం చేసాడని కొంతమంది అన్నారు, దేవుడు చూడలేకపోయాడని కొంతమంది అన్నారు, మరికొంతమంది అన్నారు అబ్రహాము కొడుకుని అర్పించి మరలా పొందుకోగలిగాడు, నువ్వు పొందుకోలేవని కొంతమంది అన్నారు. ఎవరి నోటికి వచ్చినట్టు అలా మాట్లాడితే నేను ఏడ్చుకుంటూ వచ్చి మోకాళ్ళి చేతులెత్తి దేవుడితో అన్నాను, నీ పాదాల దగ్గర నా కొడుక్కి చోటిచ్చినందుకు వందనాలని చెప్పాను. అది నిలబడగలగాలి. శోధించబడకపోతే శుద్ధ సువర్ణంగా ఎలా మార్చబడతామండి మనం? చేపకున్న 5వ లక్షణం చూద్దాం రండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము. ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి 17వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకేలు అనే పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడి అరశెకేలును చెల్లింపడా అని అడగగా, చెల్లించును అనెను. అతడి ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునుపు యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకము పన్ను ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనేనని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకొచ్చిన చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకేలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మని అతనితో చెప్పాను. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ సుంకం వసూలు చేసుకునేవాడు అరశెకేలు అనబడుతున్నటువంటి దాన్ని కట్టించుకునేవాడు వచ్చి పేతురుతో అంటున్నాడు, అబ్బాయ్, మీ బోధకుడు చాలా నీతి బోధలు చేస్తాడు, కానీ పన్ను కట్టడా, అరశెకేలు కట్టడా అంటే కడతాడని చెప్పాడు. అడగకుండా చెప్పేశాడు. లోపలికి వచ్చాడు. ప్రభుతో చెబుదామని ప్రభు దాన్ని గ్రహించి, భూరాజులు సుంకము పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు? కుమారుల దగ్గర, అన్యుల దగ్గర? అన్యుల దగ్గరే. అయితే కుమారుడు స్వతంత్రుడేగా, అయినా సరే మనం కట్టక్కర్లేదు, అయినా సరే ఎదట వాళ్ళకి అభ్యంతరం కలగకుండునట్లు నువ్వు కట్టు, సముద్రానికి వెళ్ళు, గ్యాలం వేయి, 1 చేప దొరికితే దాన్ని తీయి, నోరు తెరిస్తే దాంట్లో షెకేలు ఉంటుంది, అరశెకేలు నా కొరకు, అరశెకేలు నీ కొరకు కట్టమన్నాడు. ప్రియులారా, చేప షెకేలును పట్టుకొచ్చి అరశెకేలు యేసుబాబుకి, అరశెకేలు పేతురు గారికి కట్టింది. చేప అరశెకేలు యేసుబాబుకి అంటే ఒక విశ్వాస జీవితంలో సేవకు సహకారాన్ని అందించే వ్యక్తిగా మనం ఉండాలి. దేవుని మందిరంలో ఎన్నో ఖర్చులు ఉంటాయి, దేవుని మందిరంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. నువ్వు ఇచ్చేటువంటి కానుక దేవుని మందిరానికి సరిపోవాలి. పేతురు అనే సేవకుడు కూడా పోషింపబడాలి, సేవకుడిని పెంచాలి. ఏమంటే దేవుడి మందిరానికి కూడా అక్కడ ఉన్న జరగవలసినటువంటి కార్యక్రమాన్ని కూడా చెయ్యూతనివ్వాలి. ఈరోజు సేవకు సహకరించే వాళ్ళు ఎంతమంది, సేవకు చెయ్యూతనిచ్చే వాళ్ళు ఎంతమందో చూడండి ప్రియులారా. ఈరోజు చెయ్యూతనివ్వగలుగుతున్నామా? చేప యోనాను మింగమన్నప్పుడు కడుపులో దాచుకుందండి. కడుపులో దాచుకొని, అమ్మో దేవుడు చెప్పాడు, నా దేవుని సేవకుడు కనుక మనం బయటికి 3 రోజుల ముందు నుంచి ఉపవాసం ఉండి 3 రోజుల తర్వాత ఉపవాసం ఉండి కడుపులో పెట్టి దాచుకుందట. ఈరోజు కడుపులో పెట్టి దాస్తున్నామా, కక్కేస్తున్నామా? కడుపులో పెట్టుకుంటున్నామా, కక్కేస్తాం. మనం లేనిపోయిన ఎన్నో చెప్తాం. వీళ్ళకి డబ్బాస ఎక్కువ, మరి నీకు ఉండదా? అసలు 125గా నువ్వు ఇచ్చి వడ్డీ, నీకు అసలు ఆశ ఉండదు. మాకే డబ్బాస. డబ్బు మాకు కాదండి, దేవుని సేవకు డబ్బు కావాలండి.
అపోస్తుల కాలంలో శరశరాస్తులు తెచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టారటండి. కలిగి ఉన్నది ఏది వారిదని అనుకోలేదటండి. ఈరోజు సేవకు ఎంతకి సహకారాన్ని ఇస్తున్నావు? ఎలాంటి సహకారాన్ని అందిస్తున్నావు? సేవకు సహకారం ఇచ్చేవారిగా ఉండాలి. ప్రియులారా, నిజంగా సముద్రంలో నేను ఆలోచించాను, ఎన్ని గేలాలు పడి ఉంటాయి చెప్పాలి. ఎన్ని గేలాలు పడి ఉంటాయి? చాలా గేలాలు పడినా ఏ గేలానికి పడకుండా పేతురు గారి గేలానికే పడాలని అక్కడికే వచ్చింది. అది చాలామంది వేస్తారు గేలాలు. 10,000 ఇస్తే గోడ మీద రాస్తాం, 20,000 ఇస్తే బుక్లో రాస్తాం, 30,000 ఇస్తే ఎమర్జెన్సీ ప్రార్థన మనవల డైరీ అట. ప్రార్థన మనవల డైరీ ఒకటి, ఎమర్జెన్సీ ప్రార్థన ఏమో యేసుబాబు స్పాట్లో స్వస్థపరిచాడు అనగానే అక్కడికి పంపేస్తాం. ఈ చేప అక్కడికి వెళ్ళిపోద్ది. ఆ సెక్కెళ్ళు యశ్లీ గారికి రావాలది. రామచంద్రపురం నేను గేలం వేసినా పడకూడదు. రేపు వచ్చి ఆయన గేలం వేసినా, నిన్న వచ్చిన ఆయన గేలం వేసినా, ఎవడెక్కడికి వచ్చి గేలం వేసినా పడకూడదు. నువ్వు సమ్మా మినిస్ట్రీకి సహకారిగా ఉండాలి. సేవకుడు అనబడుతున్న యశ్లీ గారికి సహకారంగా ఉండాలి. అంతే, ఇంకెవడ గేలం వేసినా పడకూడదు. ఆ చేప ఎక్కడ పడలేదండి, వచ్చి ఆ గేలానికి పడిందండి. సహకారాన్ని అందించకపోతే సేవ ఎలా సాగుతుంది చెప్పండి? సహకారం అందించకపోతే ఎలా సేవ సాగుద్ది? నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలంటే సువార్త మీటింగులు పెట్టాలి. విశ్వాసులు బలపడాలంటే ఉపవాస మీటింగులు పెట్టాలి. అనేక మంది ఆత్మలు వర్ధిల్లాలంటే సభలు పెట్టాలి. ఇవన్నీ పెట్టాలంటే డబ్బు ఉండాలి. మరి అన్నీ పెట్టి భోజనం పెట్టకుండా పంపిస్తే ఏమంటారు? బిస్కెట్లు ఎట్టి పంపేసాడమ్మా, బిస్కెట్లు ఎట్టి. టౌన్లో అయ్యే పెడతారు, వాళ్ళే దేవుళ్ళ కనపడతారు. మేము భోజనం పెట్టిన దెయ్యాల్లో కనపడుతున్నాం తెలుసా? ఏమండి ఇలా అంటారు. అదనేది మీరే. విశ్వాసులట ముదిరిపోయారట. రోజు వెళ్ళి ప్రార్థనకి వెళ్ళామనుకో 100 రూపాయల కోసం వచ్చేసాడు అంటారట. ఒకవేళ అలా అనుకుంటున్నారని ప్రార్థనకి వెళ్ళటం మానేసామనుకో, దొరల డబ్బు వచ్చేస్తుంటే మన డబ్బు ఎందుకమ్మా? మరి నువ్వే కదా తెచ్చిస్తున్నావు, దొరగారు మీకే కదా ఇస్తున్నారా? దొరలు మనకి ఎందుకండి, మనమే దొరలం. మనం ఇస్తే చాలు. ఒక మాట చెప్తాను వినండి. ధవళేశ్వరం నుంచి ఒక ఫ్యామిలీ పని నిమిత్తం రామచంద్రపురం పొలగుర్త అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. బీరువాల్ కంపెనీలో చేస్తాడు ఆయన. అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ధవళేశ్వరం మంచి పాస్టర్ గారి దగ్గర మంచి సంఘంలో ఉన్నారు వాళ్ళు. అక్కడికి వచ్చాక 2-3 సార్లు వెళ్ళారు. వాళ్ళకి నచ్చలేదు. ఎక్కడ నా సాక్ష్యం విన్నారు యూట్యూబ్లో, ఎప్పుడో ఇక్కడే కదా అయింది, ఎక్కడో అని చెప్పి ఎత్తుక్కుంటూ ఏరుపల్లి వచ్చారు. ఏరుపల్లి రాగానే, అమ్మ మీది ఎక్కడంటే మా ధవళేశ్వరం అండి, ఇక్కడ పని నిమిత్తం వచ్చేసామండి, నెలకోసారి అక్కడికి వెళ్తామండి, కానీ ఇక్కడ మేము ఇక్కడికే వస్తామండి అంటే, ఏరుపల్లి దూరం అమ్మ, నేల్టూరులో మనకు బ్యాన్స్ ఉంది, అక్కడికి రండమ్మా అని చెప్పాను. అలాగే సంవత్సరం వచ్చారు. తర్వాత పిల్లల్ని చదివించుకోవటానికి రామచంద్రపురం వచ్చేసారు. రామచంద్రపురం వచ్చిన తర్వాత అక్కడి నుంచి రామచంద్రపురం నుంచి ఏరుపల్లి వస్తున్నారు. ఏరుపల్లి వస్తూ ఒకసారి నన్ను తీసుకెళ్ళి ఓ స్థలం కొనుక్కుంటాను చూడండి అన్నారు. ఆ స్థలం నాకు నచ్చక వద్దని చెప్పేశాను. నేను వద్దన్నాక వాళ్ళ మొక్కలు కొంచెం వికారంగా పెట్టారు. నేను వచ్చేసాను. తర్వాత పక్క స్థలం అమ్మేస్తుంటే వాళ్ళు కొనేశారు నాతో చెప్పకుండా. సంవత్సరం అయ్యింది. సంవత్సరం అయిపోయాక మళ్ళీ నాకు ఫోన్ చేసి వాళ్ళు ఒకసారి అన్నారు, అయ్యా కొంచెం మీరు ప్రార్థన చెయ్యాలన్నారు. ఏమండి అన్నాను. ఆ వేళ స్థలం వద్దన్నారు, మానేశాం, మళ్ళీ మీతో చెబితే తిడతారని చెప్పకుండా పక్కది కొనేసామండి అన్నారు. ఫోన్లే మంచిదే కదా, ఎందుకు తిడతానండి, అది మంచిగా లేదని అన్నాను, ఇది మంచిదైతే మంచిదే కదా అన్నాను. మీరు వచ్చి ప్రార్థన చేయాలండి, మొక్కలు వేసామండి అక్కడ అన్నారు. ఆ రోజు వస్తానన్నాను, వెళ్ళలేదు. మన్నాడు వస్తానన్నాను, వెళ్ళలేదు. మన్నాడు మళ్ళీ చేస్తే వర్షం వస్తుంది కదా అర్జెంట్ అప్పుడు అన్నాను, అర్జెంటే అన్నారు. వెంటనే వెళ్ళాను ఆ బందని. ఆ చుట్టూ దడి కట్టినట్లుగా రేకులు దడి కట్టారు ఆ స్థలానికి. స్థలం చాలా బాగుంది. అందులో చిన్న చిన్న మొక్కలు వేశారు. ఇంత తోటకూర అయ్యింది, ఇంత గోంగూర అయ్యింది, ఇంత పొన్నగంటి కూర అయ్యింది. ప్రార్థన చేయించి అది లాగి కట్టలు కట్టి ఒక సంచిలో పెట్టి, ఇది పట్టుకెళ్ళండి అయ్యా, నా మొదటి ఫలం అని ఇచ్చి, ప్రార్థన చేసినందుకు కానుక ఇస్తాడేమో నేను చూస్తుంటే, కానుక వద్దందామని నేను చూస్తుంటే, కానుక ఇవ్వటం అనేసి ఆయన అన్న మాట, మన మందిరానికి ఒక ఏసీ ఇద్దాం అనుకుంటున్నామండి అన్నాడు. ఏసీయా అన్నాను. అవును ఏసీయానండి. మీరు అత్తమాను ప్యాన్ కట్టేస్తారు, ఉడుగ్గా ఉంది అక్కడ, ముఖం దుడుతుంటారు, అత్తమాను చెమటలు పట్టేస్తున్నాయి, మాకు ఇవ్వాలని దేవుడు ప్రేరేపించాడు, ఏసీ ఇద్దాం అనుకుంటున్నాం. మా ఇంటికి బజాజ్ ఫైనాన్స్ మీద కొన్నాం, అది అవ్వలేదని ఇప్పుడు దాకా కొనలేదు, అది తీరిపోయింది అయ్యా, మేము తెచ్చిస్తామన్నారు. చాలా వద్దండి అన్నాను. ఎందుకంటే మేము తెచ్చిస్తామని,
50,000 పెట్టి టెంపరేచరు ఆటో ఖర్చుతో శుద్ధ పట్టుకొచ్చి చర్చిలో పెట్టారండి. వాళ్ళు అన్నమాట, అయ్యా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగున్నాం, ఈరోజు ఎలా ఉన్నాం, మేము 10 లక్షల స్థలాన్ని సంపాదించుకోగలిగాం, ఈరోజు మమ్మల్ని దేవుడు ఇచ్చేలాగే చేశాడు, వాక్యాల ద్వారా మేము బలపడ్డాం, మందిరంలో మా సహకారం అంటూ ఉండాలని ఏసీ ఇచ్చాడు. ఏసీ వెనకాల వేసుకున్నాను. ఇప్పుడు మీ మొక్కలు ఎలా ఉంటాయి? ఏసీ వేసేసాడు అక్కడ అంటారుగా, తిన్నమైన లోటు మీరేమన్నాను. ఆ బాధ పడలేక నేను 10 సార్లు నాకు చల్లగా ఉందని మీరేమనుకోకండి, నాకు చల్లగా ఉందని మీరేమో అనవలసి వస్తుంది. అంటే ఏదోటి అనుకుంటారుగా, అందుకని అప్పుడు అన్నాను, ఒక ఏసీ ఉంది సరిపోవట్లేదు, ఒక్క పెట్టేస్తుంది, ఇంకొక 2 ఏసీలు అయితే బాగుంటుంది అనగానే ఒక ఆయన పైకి లేచి, 2 ఏసీలు నేను ఎత్తున్నానండి అన్నాడు. ఇంకొక కుర్రోళ్ళు లేచి ఇంకొక ఏసీ మేము ఎత్తామండి అన్నారు. ఇప్పుడు 4 ఏసీలు. 60 రూపాయలు కరెంటు బిల్లు కట్టలేనోడికి 10 ఏసీలు ఇచ్చాడు దేవుడు. ఓ చర్చిలో 3, చర్చిలో 4, ఇంట్లో 3, 10 ఏసీలు. ఇప్పుడు ఏసీ మందిరంలో చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అంటే ఏసీ మందిరాలే కట్టుకోమని కాదు, తీరా సీలింగ్ చేసేసి అన్నీ వేసాం కనుక ఏసీ ఉంటే బాగుంటుంది. మన ఇంట్లో ఏసీ లేకపోతే ఎవడైనా ఏసీ వేసుకుంటున్నాడుగా. ఎలకల బొట్లు ఎట్టి కూడా మొన్న అంటాడు, ఊరుకోండి బాబు ఇప్పుడేంటి ఎండ వెళ్ళిపోతున్నాం, ఓ ములిగాడు 4 గంటల దాకా రానండి ఏసీ వేస్తాను ఇంటికి వెళ్ళండి. ఓరు బాబు నీకు ఏసీయా, నాకేం తక్కువ అంటున్నాడు. నువ్వు 3-4 ప్రార్థన చేస్తే 300 వస్తుంది, నేను బొట్టలు ఎడితే 3,000 వస్తాయి అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎలకల బొట్టలు ఎట్టుకోవాలా? ఆడేస్తున్నాడు నాకు డైలాగులు ఏమండే. కనుక ఈరోజు నేను ఎక్కడో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక ఏసీ ఉంది అక్కడ, అనుకున్నాను ఇలాగా ఏసీ వేసుకుంటే నా దేవుని మందిరంలో ఎంత బాగుంటుందో, మా ఇంట్లో ఉంది కానీ చర్చలో లేదే అనుకున్నాను. ఆశగల ప్రాణాన్ని దేవుడు మేలుతో తృప్తిపరిచాడు. ఏమండి, అదే కాదండి, సేవకు చాలామంది సహకారం ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. ఒక సభలు పెడదాం అనుకున్నాం, రాజశేఖర్ గారిని పిలిచి సభలు పెడదాం అనుకున్నప్పుడు సభలు పెట్టడానికి బాబు లేడు, ఒక్కడినైపోయాను, అప్పైపోయాను, ఎలాగా పెట్టాలని ఆశ కానీ పెట్టడానికి స్తోమత లేదు, ఎలాగా అని నలిగిపోతూ సభలు ఆపేద్దాం అనుకున్నాం. ఈ లోపల ఒక ఆయన లేచి సభలు నేను పెడతానండి అన్నాడు. ఎంత వద్దండి అన్నాడు. ఏం చెప్పాలి అర్థం కాక, చాలా వద్దండి అంటే ఎంత వద్ది, చాలా వద్ది, ఎంత వద్ది, చాలా వద్ది, ఒక 5 లక్షలు అవుద్దా అన్నాడు. సౌండ్ లేదు నాకు. 4,80,000 85,000 ఖర్చు పెట్టి 3 రోజులు సభలు పెట్టాడు. మీ పాస్టర్ గారు ఇంకా చాలామంది వచ్చారు. సభలు ఎంతో ఘనంగా జరిగినాయి. సభలు అవగానే అదే స్థలంలో ప్రేమ్ డైరీ ఫామ్ అని మా బాబు పేరు మీద ఒక డైరీ ఫామ్ 70 లక్షలు పెట్టి పెట్టాడు. ఇవాళ దేవుడు అతన్ని దీవించాడండి, ఆశీర్వదించాడండి. దేవుడికి సహకారులుగా ఉండాలి, దేవుడికి సహకారులుగా ఉండాలి. ఈరోజు సంఘానికి సహకారులుగా మనం ఉన్నామా? దేవుని మందిరంలో పని ఉంది, దేవుని మందిరానికి నువ్వు ఉపయోగపడాలి. నువ్వు ఇచ్చే కానుక సేవకుడు పోషింపబడాలి. పనివాడు జీతానికి పాత్రుడు, దున్నేటెద్దుకు మూతికి చెక్కం పెట్టొద్దు, అంజూరపు చెట్టు నాటినవాడు తన ఫలమును తినాలి, మందకాసేవాడు మందపాలు తాగాలి. ఎలా బలిపీఠం మీద సేవ చేసేవాడు బలిపీఠం నుంచి వచ్చిందే తినాలట. మరి ఎవ్వరు ఇవ్వకుండా హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి బాగుందయ్యా అని వెళ్ళిపోతున్నారా? బిల్లు కడుతున్నారుగా. మరి వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థాలన్నిటిలో భాగం ఇవ్వబడును కదా. మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడ్డాడు, మనుషుడా ఏది ఎత్తుతావో. మరి ఇవన్నీ ఎక్కడెడదాం? పోషించే సంఘమే పోషించాలి. నాకు స్నేహితుడు ఉన్నాడండి, ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు
ఈ నా వంక చూడలేదటి. ఏమండి, జాగ్రత్తగా వినండి. ఈవిడ అలా అనగానే ఇంక అలా ఊరుకున్నాడు. ప్రార్థనకు వచ్చాడు. ప్రార్థన చేస్తూ 116 చేతులు పెట్టేసి ప్రార్థన చేయండి ప్రార్థన చేసి, పాస్టర్ గారు అలా వదిలేహేరేటి పైన అన్నాడు. 1,80,000 అవుతుంది అటండి, వేద్దాం అనుకుంటున్నామంటే 1,80,000 నేను ఎత్తనేసేయండి అన్నాడు ఆయన. నోరు మూసుకోమని మీరు అనకపోతే 3 ఏళ్ళతో వదిలిపోను. నువ్వు తెలివైన దాన్ని అనుకున్నావు. 1,77,000 అయింది. చూసారా? నోరు మూసుకుంటే అనకపోతే 3 ఏళ్ళతో వదిలిపోను, టైల్స్తో పోను. 1,80,000 ఎట్టేసాడు. తర్వాత ప్రభుని నమ్ముకున్నాడు, రక్షణ పొందాడు. చర్చిలో బలమైన విశ్వాసిగా తయారయ్యి ఒక సంఘబద్ధగా నిలబడి అద్భుతమైనటువంటి వ్యాపారం, బట్టల షాపుకు ఓనర్ అయిపోయాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఆ సేవకుడు మందిరం కడుతుంటే భార్యతో అన్నాడు, మందిరం కడుతున్నారు, మనంతుగా ఏమిద్దాం అంటే ఏమిద్దాం అనుకుంటున్నారండి? దేవుడి దగ్గరికి వచ్చాక కొన్న 5 ఎకరాలు చేద్దాం అనుకుంటున్నాను. దేవుడి కంటే 5 ఎకరాలు ఇచ్చేసి ఇంకేమైనా కావాలితే డబ్బు పట్టుకెళ్ళి మందిరం కట్టించండి అని చెప్పింది. 1,20,00,000తో మందిరం కట్టించి ఇచ్చాడండి. 1,20,00,000తో మందిరం కట్టి దేవుని సేవ. అన్యులు పిల్లలకి పుణ్యం రావాలని గుళ్ళు కట్టట్లేదా? గోపురాలు కట్టట్లేదా? ఎందుకోసం? దేవుని గుడి కడితే పుణ్యం వస్తుంది. దేవుని గుడికి కటకటాలు చేయితే పుణ్యం వస్తుంది. దేవుడి గుడిలో గంట కొంటే పుణ్యం వస్తుంది. దేవునికి గజస్తంభం పెట్టితే పుణ్యం వస్తుందని వారు చేసేటువంటి భక్తి ప్రకారము అన్యులే బోలు ఉపయోగపడుతున్నారు. ఏదైనా కార్యక్రమాలు జరిగితే బత్తాలు బియ్యం ఇచ్చి అలా భోజనాలు వండి పులిహార వండి వెళ్ళేవారిని వచ్చేవారిని ఆపు చేసి బసెక్క మరి ప్రసాదం తీసుకోండి అని పంచిపెడుతున్నారు. ఉపవాస ప్రార్థనలు జరిగినా కానీ ఒక్క బియ్యం ముడతావు. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. ముందు డబ్బా నూనెట్రా, డబ్బా నూనెట్రా, తైలం తర్వాత చూద్దాం. నదులు ఇచ్చేద్దట ఇవిడి. డబ్బా తేదా. ఒక బియ్యం మూట తెస్తే ఎంతమంది తింటారండి దేవుని పిల్లలు? ఏమండి, ఒక కిరాణా ఒకళ్ళు తెస్తే ఎంతమంది తింటారండి? చక్కగా ఎంతైనా సరే ఆ వచ్చిన వాళ్ళకి ఆ లాస్ట్ రోజు భోజనాలు పెట్టుకుంటే ఎంత పుణ్యం అండి. పిల్లలకి పుణ్యం. అందరూ పుణ్యం కోసం అంత పడుతుంటే మనం సహకారులుగా ఉండాం. ఈ చేప యేసుబాబుకి కట్టింది, దైవజనుడైన పేతురుకి కట్టింది. సంఘములో అవసరం తీరాలి నీ వలన, సేవకుడు కుటుంబంలో అవసరం తీరి పోషింపబడాలి. చేపకున్న మొదటి లక్షణం చెప్తారా? నీటిలో ఉండేది. నీరు, నజరేయుడైన యేసు నీరు, వాక్యము నీరు, ఆత్మ నీరు, కన్నీటి ప్రార్థన అనే నీటిలో ఉండాలి. 2 దేవుని మాట వింది. మనం కూడా దేవుని మాట వినాలి. దేవుని మాటని సేవకుడిని కడుపులో దాచుకుంది. కడుపులో దాయిరు. ఈరోజు కఠినంగా మాట్లాడతాడండి ఈయన. కఠినంగానే మాట్లాడాలి. కఠినంగా మాట్లాడకుండా ఏం పర్లేదమ్మా ఇంటి మంట రాహేస్తానంటే కాలు తీసేయాలి. తర్వాత ముందు ఆపరేషన్ చేసి కుళ్ళు తీసేస్తే కాలు నిలబడద్ది. కుళ్ళు తీయనివ్వకపోతే మీరు ఆయింట్మెంట్ రాసి వెళ్ళిపోతాం, పెద్ద ఇదేముంది, సంవత్సరానికైనా తీసేయాలి. కుళ్ళు తీయాలి అంటే మేగే బోధలుగా, దవడ వాసిపోయే బోధలు కావాలి. దావీదు పాపం చేశాడు. పాపం చేయటమే కాకుండా భర్తను చంపించేశాడు. చంపించేయటమే కాకుండా తీసుకెళ్ళి కోటలో పెట్టేశాడు. ఎవరైనా అడిగేదా? పేటలో ఉన్న ఆవిడ కోటలోకి వెళ్ళిపోయింది ఏంటని ఎవడైనా అడగలగా? ఎవడో అడగలేదు. దమ్ము లేదు. సేవకుడికి దమ్ము ఉంటుంది. వెళ్ళాడు, ఆ దుర్మార్గుడు నువ్వే అన్నాడు. ఏంటి పేల్తనో తలకే తీసేస్తాను అన్నాడా? తలకే తీయించేసాడుగా ఏ రోజు రాజు. ఏ రోజు ఏం చేసింది? తలకే తీయించిందిగా యోహాన్ది. చెప్పాడనేగా, నీ తమ్ముడి భార్యను, పిలిప్పు భార్యను ఉంచుకోవటానికి నీకు సిగ్గులేదా అన్నాడు ఆయన. అంత మాట అంటావని తలకే తీయించేసింది. దావీదు కూడా తలకే తీసేసి ఆల్రెడీ ఒకరిని చంపించేసాడు కనుక ఈ పెద్ద ఏం కాదు. వెంటనే దావీదు మోకాళ్ళు వేసి ఏమన్నాడో తెలుసా? నేను పాపం చేశాను, నేను పాపిని. అదే కాకుండా పశ్చాత్తాపడి ఏమన్నాడో తెలుసా? ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నేను పాపం చేశానని చెప్పి రాజునని కూడా చూడకుండా తప్పు చేస్తుంటే నా తప్పు దిద్ది
నా పాపాన్ని ఎత్తి చూపించి నన్ను గద్దించి నాకు బుద్ధి చెప్పి నా జీవితం నిలబెట్టిన సేవకుడి పేరున అంతఃపురంలో మారుమోగిపోవాలని కొడుకుల్లో కొడుక్కి నాథానని పేరు పెట్టుకున్నాడు. అది నాథానని పేరు పెట్టుకున్నాడు. కడుపులో దాచుకుంది చేప. దాయాలి మనం. దేవుని మాటిని దాచింది. దాయం ఎక్కడ పడితే అక్కడికి కక్కెత్తుంటాం. 3 ఐక్యత కలిగి అన్ని చేపలతో కలిసి ఉంది. 4 నిప్పుల మీదకి వచ్చింది, శ్రమల జీవితం. 5 పన్ను కట్టింది. ఇక 6వదిగా మనం చూస్తే ఒక్క మాట చదివేద్దాం. యోహాను సువార్త 6:9 చదివేయండి త్వరగా. 6:9 యోహాను సువార్త 6:9. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగే చేపలు కూడా వారి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియులారా, యేసయ్య బోధ చేస్తుంటే 3 రాత్రి పగలు ప్రజలు అలా ఉండిపోయారు. ఇలా 3 రోజులు బట్టి ఇక్కడ ఉన్నారు. సొమ్మ చెల్లి పడిపోతారు. ఆహారం పెట్టండి అంటే మా దగ్గర లేవంటే ఓ పిల్లోడు అన్నాడు, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. యేసయ్య చేతుల్లోకి వచ్చినాయి. దాదాపు 20,000 మందికి పెట్టాడట. 5,000 మంది పురుషులంటే 5,000 మంది స్త్రీలు ఉన్నారు. ఇప్పుడంటే ఒకడొద్దు, 2 వద్దు, ఒకడు ముద్దు అంటున్నారు. అప్పుడు 4, 5 ఉండేవారు, లేదా 10 మంది, 12 మంది. ఎలా 2 చూసుకున్నా 20,000 మందికి పెట్టాడు. 12 గంపలు పట్టుకెళ్ళాడట. మన దగ్గర ఏదైనా ఉన్నని చెప్పు 5 రొట్టెలు 2 చేపలుగానే ఉంటుంది. ఆయన చేతుల్లో పెడితే 20,000 మంది ఆకలి తీరింది. 12 గంపల కింద ఆశీర్వాదం ఇంటికి వచ్చింది. యేసు చేతిలోకి వచ్చింది చేప. మనం ఏదైనా సరే ఆయన చేతుల్లో పెట్టేటువంటి వారిగా మనం ఉండాలి. లేచి నిలబడదాం. చాలా సమయం అయిపోయింది. లేచి నిలబడదాం. ఒక్క నిమిషం లేచి నిలబడదాం. మనం చేపలమట, ఆయన జాలరి వాడట. ఈ లోకమనే సముద్రం సువార్త అనే వలేసినప్పుడు శ్రేష్టమైన చేపలా మనం ఉంటే గంప అనబడుతున్న పరలోకానికి తీసుకుని వెళ్తాం.